నమస్తే కిడోస్, వెల్కమ్ టు వన్ పీస్. జస్ట్ ఆడుతూనే ఉన్నాను. అది చాలా ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం 2 parts రావచ్చు, దాంట్లో అయిపోద్ది. కానీ మన లాస్ట్ వీడియో మనం చూసాం కదా, మన లూఫీ ఇంకా అలా దుంకి ఫీలింగ్ అయితే ఫైట్ చేశాడు. ఇంకా అలాగే మనకి బ్యాక్ స్టోరీ కూడా మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసాం. ఇంక ఇక్కడ నుంచి దాని నుంచి కంటిన్యూగానే వస్తుంది. అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మ్యాక్స్ లుక్కిజం కూడా నేను తొందరగానే తీసుకుని వస్తాను. ఇంక ఎటువంటి బేవాస్ మంటలు లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోతే లాస్ట్ వీడియోలో మన సాయి మాన్స్టర్ని ఓడిచేసి ఉంటాడు. దానివల్ల లెవెల్ 2 మొత్తం క్రాక్ అయిపోయింది. ఇంకా జోరో దాన్ని చూసుకుంటే వీళ్ళని చాలా చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్ ఉన్నట్టున్నారు. వీళ్ళతో ఫైట్ చేయడం చాలా కష్టం. కాబట్టి నేను లూఫీకి చెప్పితో జాగ్రత్త ఉండాలి. ఓల్డ్ మ్యాన్ చావలేదు కదా, ఓల్డ్ మ్యాన్ అని చెప్పి సాయిబాబు మన వాళ్ళ తాత లేకపోతే చేస్తున్నారు. సెరమనీ మన పెళ్లి చేసుకొచ్చారంటే సెరమనీ కాదు, మన పెళ్లి రోజు జరగబోతుందని చెప్పేసి బేబీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫ్యూన్ ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జోరో గారు అయితే చేదంటే ఏం జరుగుతుంది, చాలా వేరుగా జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్కడ చూసిన వెంటనే మన పీక గడ్డు ఉంటే ఏదేం ఫన్నీగా ఉందని చెప్పి పీక నవ్వుతుంటే అదేం ఫన్నీగా లేదు, ఇప్పుడు ఇంటి కోసం దొబ్బుతారా నా కొడక అని చెప్పేసి నువ్వు ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి మన జోరో కూడా అటాక్ చేసేదానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసిన అక్కడ అట్ట ఫైట్ జరుగుతుంటారు. అప్పుడు కింగ్ వచ్చి నేను స్ట్రైట్గా నోడి చేసిన పైట్ అంటారు అని చెప్తుంటే అక్కర్లేదు, నేను చూసుకుంటాను, కింగ్ రూకి ఫ్రెండ్ కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను, అక్కర్లేదు, ఈ మాట నేను ఒక్కనే పడి ఓడించాలి కాబట్టి నువ్వేం చేస్తాను అవసరం లేదు, నీ పంచ్ నువ్వు ఛార్జ్ చేసి పెట్టుకో, నేను ఒక మ్యాన్, నేను ఖచ్చితంగా నా అబిలిటీస్ నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను, నీకు పని వచ్చినప్పుడు నీకు వదలుతాను అని చెప్పి అని చెప్పి ఉంటాడు. కాబట్టి నా కొడుకు నేను ఒక్కరిని చూసుకుంటా, నువ్వు నీ ట్రంప్ కార్డ్ని జాగ్రత్తగా పెట్టుకో, దాని కొడుకు నేను వేసేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాను మన జోరో గారు. ఇంకా దాని తర్వాత నువ్వు చెప్పినట్టుగానే ఆ కింగ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా జోరో గారు అయితే ఈడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సింగ్ చేస్తే మనకి డెడ్ మెన్ చూపిస్తూ ఉంటాడు. ఇంకోటైతే సన్ఫ్రీల్లో మన వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు, అది కూడా మన క్రెటోస్తో. ఇంకా క్రెటోస్ అయితే టాయ్ సోల్జర్, ఆహా హౌ ప్రొటెక్టిక్, ఎట్లా చూసావా నువ్వు ఏం చేయలేకపోతున్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నువ్వు ఒక ఫుల్వి, నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీ ఫ్యామిలీ నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నా బాగుంటుంది నీ భార్యని స్కాలెట్ని నేను ఎంత చంపానని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటాడు. ఏదంటే తను స్కాలెట్ అని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పటికి తను రొబేకా ఫాదర్ అని చెప్పి తెలియదు. కాబట్టి నీకు చాలా గ్రేట్గా ఉండి నేను హెల్ప్ చేసావు, నీకు ఎవరికి ఏం తెలియదు, నువ్వు చాలా బాధపడాలని చెప్తుంటే దట్ నిజమే, కానీ నేను ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పేసి మన కెటోస్ వాడితో ఫైట్ చేస్తున్నారు. ఓప్స్ మంచి మూవీ కానీ నాకేం తగలేదు అని చెప్పి తను చెప్తుంటాడు. నేను నువ్వు చూసుకో అని చెప్పేసి తను కట్టించి చాలా పెద్దగా మార్చేసి మన కెటోస్ మీదకి యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన పాపాయ్ వాడితో ఫైట్ చేస్తుంటే కెటోస్ అయిపోయింది, నేను ఓడిచేస్తుంటా సోల్జర్ అని చెప్పి చెప్తూ తను టార్గెట్ చేస్తూ ఉంటాడు. నేను కూడా ఫైట్ చేస్తున్నా అంటే అక్కర్లేదు రేపుగా, నేను ట్రైన్ చేసి నీకు దేనికంటే నేను కాపాడుకునేదానికి, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వు నేను చేయాల్సిన అవసరం లేదు, నేను నీ చేతి నీ రక్తంతో అంటే నేను ఖచ్చితంగా నా కొడుకు నేను ఓడిస్తాను, నీకు నేను నేర్పించింది నేను చూసుకునేదానికి ఖచ్చితంగా నా కొడుకు నేను ఓడిస్తాను చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత తన స్వార్థతో వాళ్ళ కూతురు నేను చేయకుండా అని చెప్పేసి ఇక్కడ చూసిన మన సాబు వీళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే రెక్యూసర్స్ ఏమైనా ఉంటారని చెప్పేసి వాళ్ళని కాపాడక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు. ప్లస్ ఫుడ్ ఏమైనా ఉంటుందని చెప్పి ఇక్కడ ఏమైనా ఉంటే కాపాడని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మన సాబు అయితే చాలా మందిని కాపాడుతూ ఉంటాడు. కొలిజన్లో ఎవరైనా ఇటుకుపోయినా కానీ ఎవరైనా డ్యామేజ్ ఉన్నా కానీ వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు. అక్కడ చూసి మనని ఇక్కడ ట్రాప్ జరుగుతుంది సార్ అని చెప్తే దిస్ అని చెప్పి ఇక్కడ చూసి మన లూఫీని వెళ్ళ చేస్తామని చెప్పి ఉంటాడు. ఇక్కడ చూసి మన రాయల్ ప్యాలెస్లో మన బర్మిని కానీ లూఫీ గారు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి మనని లూఫీ నన్ను చంపే నేను ఖచ్చితంగా నేను ఓడిస్తాను, ఇదే నువ్వు చావాలని చెప్తే ఎందుకు చావాలనుకుంటున్నావు, నీకు తెలుసు కదా ఫైట్ చేసి చచ్చిపోతాను చెప్పి పర్వాలేదు నాతో ఫైన్ చేయ, నువ్వు నా ఎనిమివి కాబట్టి నేను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్తుంటే వాళ్ళ ఎందుకు రాంగ్ పర్సన్ అడ్మిట్ చేస్తున్నావు తను వదిలే అని చెప్తుంటే లెట్స్ గో నీ వదిలేదు అంటే చెప్తే మన పైన చేయి మన ఒకటి చూస్తూ ఉంటాడు. ఇది చేస్తుంది సార్ నీ చనిపోయాని చెప్పి చూస్తున్నాడు. ఫుల్గా నేను చూసి చచ్చిపోతాను అనుకుంటా ఉంటే కృష్ణ బెల్మీ గడి అయితే లేదు అది నేను కానీ నా డిసిషన్ అయితే నేను ఫాలో అవుతాను, ఖచ్చితంగా నా ప్రిన్సిపల్స్ నాకుంటాయి కాబట్టి నువ్వు లాస్ట్ ఫైట్ స్టార్ట్ నన్ను చంపే అని చెప్తాను చెప్తుంటే స్టాప్ అయిన నువ్వు హజ్ చేసుకోబాక షటప్ కాదు నాతో ఫైట్ చెప్తే నువ్వు ఇంటికి అలా చేస్తాను చెప్తుంటే నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు, ఇంకా ఫైట్ చేసిన అవసరం లేదు అని చెప్పి చెప్తుంటే లేదు ఖచ్చితంగా ఫైట్ చేయాలి, నువ్వు నా ఫ్రెండ్ కాకపోయినా కానీ నేను చాలాసార్లు బాధ పెట్టాను, నేను నా గౌరవంలో ఉంటానని చెప్పేసి తను అదే స్కైపింగ్లో జయలంలో ఇన్సిడెంట్ని తను చెప్తూ ఉంటాడు. ఇంకా మనవాడు కూడా అదే ఇన్సిడెంట్ కోసం అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటాడు. ఇంకా జోరో ఇంకా వాళ్ళని పంపించేసి వాళ్ళని హ్యూమిలేట్ చేసేస్తుంటారు కదా. దాని గురించి మన బెల్మే అయితే మళ్ళీ కోపం చెప్పించి సాగుపడతాను అనుకుంటాడు. కానీ నువ్వు నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావు కానీ నా వాళ్ళకి కావట్లేదు, ప్లీజ్ నన్ను కొట్టు అని చెప్తుంటే స్ట్రైట్గా నువ్వు చావరా నా కొడుకు అని చెప్తాడు. పైన చెప్పిస్తుంటే ఇలా వచ్చేసి మన డొంకి ఫీలింగ్ అయితే మన లాగాడి చేయడం కొట్టేసి ఇంకా నా కొడుకుని చంపే దగ్గర రెడీ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ చూసి అందరు చనిపోతున్నాడు. ఒకవేళ కానీ లూఫీ కానీ చూస్తే నేను చచ్చిపోతాను అనుకుంటా అని చెప్పేసి మన
మనోడైతే మన చీముక్కుడు గారు అయితే దంబరుకుని పైకి వేస్తూ ఉంటాడు. మీ మనల్ని ఏడిస్తా అని చెప్తుంటే షూపెట్టుకోండి బాక అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో రూమ్ యూజ్ చేసేసి మన దొంగి ఇంకోటి ఫైట్ అని చెప్పి ట్రై చేస్తుంటే చాను ఏం చేయాలని చెప్పి చెప్తుంటారు. అప్పుడే మనడు మన సింగ్ స్టార్ పెట్టేసి ఉంటాడు. నీకేమండి అదని ఇలా అని చెప్పి క్రౌడర్స్ ఉంటుంది. క్రౌడర్స్ బలమని ఆగిపోని చెప్తుంటే సైడ్ గడు ఇంకా వచ్చినట్లేడు, ఇంకోటి ఫైట్ చేస్తున్నట్టుంది. రిలాక్స్, ఈ సిచ్యువేషన్ ఏం చేయాలి నాకు తెలుసు. నీకు నువ్వు ఆపుకొని నువ్వు హజ్ చేసుకోక దొంగి ఫీలింగ్ ఫ్రీ అయిపోయి కదంటే, లేదు నేను ఆ ఫ్యామిలీలో నేను ఉన్నాను, ఆ ఫ్యామిలీలో నా మ్యాంగోని ఆ మ్యాంగోగా వదిలేదని చెప్తుంటే, లేదు ఖచ్చితంగా నేను చేస్తాను, ఆయన ప్రిన్సిపల్స్ నేను బిట్రా చేయను అని చెప్తుంటే, ఎందుకు రాడే మరి ఇంత దారుణంగా అని చెప్పేసి ఏమో లూఫీ కూడా ఏం చేయాలి అర్థం కాకుండా ఇంకా బలమీతో ఫైట్ చేసాను క్రియేట్ అవుతుంది. కొంచెం నేను వెంటనే వాళ్ళు చంపేస్తాను, ఎందుకంటే అలాగా నెట్ట వచ్చి అని చెప్పేసి దాన్ని నిప్పులో కాల్ చేస్తుంటాడు. కింద చూస్తుంటే మనోళ్ళు అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే క్యామెండీస్ కూడా ఉంటే నా విట్టలి చాలా క్లోజ్గా ఉంది, అలాగే క్యారియట్ నేను నోటిస్తాను అని చెప్తుంటే నీ లక్ను పుష్ చేసుకోబాక అని చెప్పి అని చెప్తుంటాడు. అక్కడ చూసుకుంటే తన ల్యాండ్ మొత్తం నీ పేల్ చేసేదానికి తన మొత్తం బబుల్స్గా మార్చేస్తూ ఉంటాడు. ఏదైనా నేను నోట్ చేస్తుంటే అందరు పడిగిట్ట నేను వెళ్ళిపోతాను చెప్తుంటే చూస్తుంటే బెల్మడి గారు అయితే తన మొత్తం తన దగ్గర పెట్టుకుంటాడు. నేను లోపలికి రాని రా అని చెప్పి చెప్తూ ఉంటాడు గ్రీన్ కలర్ అయితే. కానీ నేను రాబిన్స్ అమ్మ తన పైకి ఎక్కుతుంది, కాకపోతే ఎనిమిస్కి అవుతుంది తెలియదు అది ఓపెన్ చేయరా అని చెప్పేసి మొన్న అరుస్తూ ఉంటాడు. ఇంకా గ్యారేటర్స్ అమ్మ ఇప్పుడు ఏం చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటే లేదు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో అంతా బ్లాస్ట్ చేసేసారు కదా, అదంతా మొత్తం అయిపోయింది. క్యావెండిష్ గుడ్ బై అని చెప్పి చెప్తూ ఉంటాడు. లాస్ట్ మినిట్కి మన గ్రీన్ హెడ్ గారు అయితే ఎట్లాగా క్యావెండిష్ కానీ లోపలికి తీసుకొచ్చి ఉంటాడు. అలాగా మనోడు ఎట్లాగా పడిపోయింటాడు. నా కొడుకుని ఇవ్వాలి నేను జస్ట్ మిస్లో చావుపోయాను అని చెప్తే, ఇప్పుడు చావలేదు కదా పడాను కదా, ఓకే నేను థ్యాంక్స్ చెప్పించాలి అని చెప్పి చెప్తుంటే, నా కొడుకు ఏంటంటే నీ వల్ల రాజు ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాడు. యూ ఫీల్ నాట్ ఇంటూ ఫైట్ చేస్తా అని చెప్పేసి అలా వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే, సరే తనకి ఏం కాలేదు నువ్వు సెల్ఫీస్ కొను బాగా అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానివల్ల ఏమైనా నికోరాబిన్కి వద్దని చెప్పేసి మనోడికైతే భయం. ఇంకా దాని తర్వాత క్యావెండిష్ గారు అయితే నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ బయటికి పంపించేస్తుంటే నీకు వెళ్ళిపోరని చెప్తుంటే, ఇంకా నా కొడుకు నేను ఓడిస్తాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక ఈ పేరు నేను కాపాడాలి ఎందుకంటే నికోరాబిన్ కోసం చెప్తుంటే, నికోరాబిన్ లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి వెళ్తుంది, తన బాడీ నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తుంటే, రెబేకా సేఫ్గా వెళ్ళలేదని చెప్పి చెప్తుంటుంది. నికోరాబిన్ ఎక్కడికి వెళ్తుందా, సరే అయితే తన మొత్తాన్ని బ్లాస్ట్ చేసేస్తా అని చెప్పేసి తన కింప్ నీళ్ళని అక్కడ ఇంజెక్ట్ చేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం ఎడితే నికోరాబిన్ చంపే తను ఏం బాధపడలేదు అని చెప్తుంటే దాని వే బాగుంటుంది కానీ తను పట్టుకుంటే కదా అని చెప్పి చెప్తుంది. అప్పుడే క్యావెండిష్ గారు తన సెకండ్ బాడీలోకి మారిపోయి ఉంటాడు. ఇంకా దాంట్లో ఇక్కడ చూసుకుంటే మనోడైతే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే, బాగుంది తన హ్యాపీ ఫీల్ అవుతుంది, తను కాపాడింది కాబట్టి తను కనుగొట్టిందని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతా ఉంటుంది. ఇంకా నికోరాబిన్ కనుగొట్టుంటుంది. ఇంకా దాని తర్వాత తను మొత్తం తీసుకొచ్చేసి వీళ్ళని వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. క్యావెండిష్ గారు తన 2% లిస్ట్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. మొన్న ఎడితే తను బుల్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బ్యారెట్ దొరికిన పెట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ అంటారు రే వదిలేరే అని చెప్పి బెల్లనోమి అని చెప్పి చెప్తూ ఉంటాడు. కనుక చూసినట్టు తను ఏం చేయలేకపోతా ఉంటాడు. ఇంకా తర్వాత తను చాలా హ్యాపీ ఫీల్గా అవుతున్నాడు, ఎందుకంటే నికోరాబిన్ చాలా హ్యాపీ ఫీల్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. పైన చూస్తుంటే ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. మన అయితే ఎడ్ల పాప అయితే డెలినేర్ అయితే వాడితో ఫైట్ చేస్తూ ఉంటుంది. డెలినేర్ అయితే చాలా సూన్గా ఈ పని చేసేస్తాను గ్యారియటర్, నీ పని చెప్పని చెప్తే అక్కలేదు, ఇది చాలా కష్టంగా నువ్వు వచ్చి నికోరాబిన్ చంపేదానికి ట్రై చేయి, ఎందుకంటే నాకు 2 years ఫైట్ చేస్తుంది సౌండ్ చాలా బాగుందని చెప్తుంటే, నేను కూడా 1 year ఫైట్ చేస్తుంటే పేటెన్షన్ నాతో ఫైట్ చేయలేదో నాకు అని చెప్తే, ఓహో మిస్టర్ ఛాంపియన్ నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా, సరే అయితే ఓల్డ్ గ్రేటెస్ట్ పవర్ఫుల్ అటాక్ నీ మీద యూజ్ చేస్తాను, నన్ను చనిపోతావు అని చెప్పి తన మీదకి అటాక్ యూజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా దాని కిక్స్ని యూజ్ చేస్తూ మన నీజు కొట్టేస్తూ ఉంటుంది. మనకి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా దాని తర్వాత ఈయనైతే కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటుంది. వాడు తన బాక్సింగ్ యూస్ చేస్తుంది. ప్రతికి నేను ఫైట్ చేయలేకపోతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు తొందరగా అని చెప్పేసి, ఇంక మనోడైతే ఏంద్రా నాకు ఈ కర్మ అని చెప్పేసినట్టుగా ఉంటాడు. ఇంకా స్ట్రాయిడ్ ఖచ్చితంగా దొంగి ఫీలింగ్ నోటిస్తుంటే, అది నీ కల్లో ఏంటదిలే, తను ఏం చేయలేడు నువ్వు ఖచ్చితంగా అని చెప్పి చెప్తుంటే, కాదు తను ఖచ్చితంగా చేయబోతున్నాడు, ఈ విక్టరీ ప్రపంచం చూడబోతున్నా అని చెప్తుంటే, విక్టరీయా అది ఎప్పుడో దొరికిందని చెప్పేసి తను ఫిష్ మ్యాన్ ఒక పవర్స్ మాస్టర్ యూస్ చేస్తూ మనం కుక్కని కొడుతుంది. నేను ఒక ఆర్డినరీ హ్యూమన్ కాదు, నేను ఈటింగ్ ఫిష్ అని చెప్తుంటే, గ్యారియటర్ నేను ఇక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నా అని చెప్తుంటే, గ్యారియటర్ అని చెప్తాను ఎదుగుతూ వస్తుంది, ఇక్కడ వద్దు చాలా డేంజర్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తే, ఏమైంది అక్కడ ఏమైనా ట్రబుల్స్ ఉన్నారా లేదా ఫైట్ చేసి నాకు చాలా ఇష్టం అని చెప్పి అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అక్కడ చూస్తుంటే మన క్యావెండిష్ గారు తన సెకండ్ పర్సనాలిటీలో వచ్చేసి సరిగా ఢిల్లీని కానీ ఓడి చేస్తుంటాడు. ఢిల్లీని కానీ ఇంకా దాన్ని చూసుకొని ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదు, నా మీద కట్టట్టు పడింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో తన మీద చాలా స్లాషెస్ పడుతూ వచ్చి ఉంటాయి. తను చూస్తుంటే టైమి ఢిల్లీ అని చెప్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా వరకు సోల్జర్స్ కూడా పడిపోయింటాడు. ఎవడు అని చెప్తుంటే, ఎవరు క్యావెండిష్ కదా, ఏ క్యావెండిష్ నువ్వు చాలా విచిత్రంగా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటే, క్యావెండిష్ గారు స్టైరింగ్ మనోడి మీదకి అటాక్ చేస్తుంటాడు. ఇది లూఫీ సామా చెప్పినట్టు కానీ కదా, తను డీ బ్లాక్లో చేసిన విషయం కూడా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. క్యావెండిష్లో ఇంకో పర్సనాలిటీ కూడా ఉంది, అది చూసి నాకు అర్థమవుతుంది ఇదేంటి చాలా విచిత్రంగా అని చెప్తుంటే, సరే క్యావెండిష్ కూడా అయితే మనోడితో ఫైట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. తన పేరెంట్ని పగలు కొట్టేదానికి ట్రై చేస్తుంటాడు. క్యావెండిష్ నువ్వేనా అని చెప్పి చెప్తుంటాడు. కానీ క్యావెండిష్ గారు అంత కష్టపడిన నా పేరెంట్ పగలట్లేదు, నా పేరెంట్ ఏం చేయలేదు అలా చూసావని కట్టేం చేయలేకపోతాను చేసుకోవాలా, క్యావెండిష్ కొత్తగా కలుతా ఉన్నా కానీ వాడు ఏం చేయలేకపోతా ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే పైన హోల్ నేను చెప్తుంటే ఆ హోల్ మీద కలుగుంటే మన డైరెక్ట్గా హోల్ మీద
పడేసుకుని నేను ఏమనుకుంటున్నావు ఏదో అని చెప్తుంటే నేను జోక్ కదరా రే వదిలేసి వెళ్ళిపోరా రే మన గార్డియన్ చేయాలని చేసాక ఇంకా సరిగ్గా మన నికోరాబిన్ చూస్తుంటాడు నువ్వు అక్కడికి వెళ్ళబాక నికోరాబిన్స్ అమ్మా అని చెప్తుంటాడు అప్పుడే మన నికోరాబిన్ మన క్యావెండిష్ని పట్టేసుకుని ఉంటుంది ఇంకా దాని తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నికోరాబిన్ చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్తుంటే అసలు ఎక్కడేం జరుగుతుంది క్యావెండిష్కి ఏమైంది నువ్వేం ఈ లుక్లో ఉన్నావు అని చెప్పి దాన్ని అడుగుతూ ఉంటుంది ఇంకా దాని తర్వాత తెలుగులో క్యావెండిష్ నువ్వు ఈవెన్ లుక్లో ఉన్నా అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ చూసిన అసలు ఏం జరిగింది ఇది ఖచ్చితంగా దాన్ని ఆపాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు కానీ అక్కడ చూసుకుని నేను నికోరాబిన్స్ నన్ను క్షమించాను చెప్పి చెప్తున్నాను నీది తప్పేం లేదు నేను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను చెప్తుంది ప్రొటెక్ట్ అసలు ఏమవుతుంది ఇడికి ప్లీజ్ నేను వదిలే హాకుడు ఇంటికి వచ్చాను అని చెప్పి చెప్తా ఉంటాడు నిజంగా హాకుడు అనేది తన సెకండ్ పర్సనాలిటీ ఆల్మోస్ట్ నేను చంపపోయాను సారీ హాకుడు నువ్వేం మాట్లాడుతున్నా అంటే తన సెకండ్ పర్సనాలిటీ నాకు అర్థం అవుతుంది ఇలా రెండు ఈగోస్గా ఉన్నాయని చెప్తుంటే అప్పుడే బ్యాడ్ న్యూస్ ఏంటంటే తన ఊరికి మనే నా లిమిట్స్లో ఉన్నాను ఎందుకంటే తన ఊరికి మనే నా బాడీని ఎంటర్ చేస్తూ ఉంటాడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు ఇంకా తను నాకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇంకా చాలా డేంజర్గా ఉన్నాడు తను నిద్రపోమని చెప్పాను కానీ తను నిద్రపోవట్లేదు ఒకవేళ నేను చంపేస్తే చాలా బాటలుగా ఉంటుందని చెప్పి తను ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నేను చంపుతాను అని చెప్పేసి అంటే నేను వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు ఏంది లేదా పాల్ ఆఫ్ బ్లడ్ అని ఏంద్రా నాకు అర్థం కాదు చెప్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు నాకు థింగ్స్ ఏందని చెప్పి తను ఆలోచిస్తుంటాడు మన బెల్బడి అయితే అక్కడ దాంట్లో సీన్ చూసి మన నా కొడుకు నెట్టే వేసేస్తావు చెప్పి చెప్తుంటాడు ఇంకా క్యావెండిష్కి అయితే ఇంకోటైతే తన క్యావెండిష్ ఇంకా హాకుడు కానీ ఇద్దరు ఫేస్ని ఒకే చోట్ల పెట్టేసుకుని నేను చేయగలుగుతాను కాబట్టి నాకు ఇంకా నేను హాకుడు కానీ పవర్ పెట్టుకున్నాను ఆఫ్లో ఉన్నాను కాబట్టి షట్ ఆఫ్ నేను వస్తాను చెప్పేసి క్యావెండిష్ కొనండి అని చెప్తూ తన హాఫ్ పవర్ని యూజ్ చేస్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత నీకు నన్ను వదిలే ప్లీజ్ కంటే ఇక్కడ ఖచ్చితంగా నేను వెళ్ళిపోని లేకపోతే నేను తన పవర్ని యూజ్ చేయలేను కానీ నేను చేయలేను ఎందుకంటే నేను ఇంకా తన సెకండ్ పర్సనాలిటీ ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత షెడ్ కొడితే తను కూడా పెళ్లి చేస్తూ ఉంటాడు అదేంటంటే రెస్టారెంట్ సగం ఇంపాక్ట్ మటన్ వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని చూసి ఈ బ్యాస్టర్ నా కొడుకు దాని పెళ్ళొస్తా అని చెప్తే ఆ వాళ్ళని పెళ్ళంటే మొత్తం నాశనం అయిపోతుంది ఇక్కడ అంట అని చెప్పి చెప్తూ ఉంటాడు నికోరాబిన్ నేను వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉంటుంది నేను రేపు కానీ కాబట్టి కాబట్టి నేను వెళ్తాను కాబట్టి నేను వదలలేనని చెప్పి తను చెప్తూ ఉంటుంది నా కొడుకు నువ్వు నికోరాబిన్ని చావగొట్టాలని ట్రై చేస్తున్నావా కాబట్టి నేను వేసేస్తాను చెప్తే ఓ మంచి జడ్జ్మెంటే నేను ఖచ్చితంగా కొడిస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు ఎందుకంటే నికోరాబిన్ వేసేదానికి నథింగ్ నేను ఖచ్చితంగా వేసేస్తాను అని చెప్పేసి మన మీదకి వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత తన నీడిల్స్ కూడా అక్కడ ఉంటాయి ఆ నీడిల్స్ అని మన మీద యూజ్ చేస్తుంటాడు ఆ నీడిల్స్ మనకి తగిలి వెంటనే తన పాజిటివ్స్లో ఉంటాయి తన నీడిల్స్ దగ్గర తన పాప దేవులు ఫుడ్ తిని ఉంటారు కాబట్టి తను ఏ వస్తున్నా బెలూన్గా యూజ్ చేయగలరు అలా తన బాడీ కూడా చేసేసి ఉంటాడు అది అంత పెద్దగా అయిపోయేసారు కదా తను ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒకవేళ అది కానీ వచ్చిందంటే అక్కడ ఆ నీడిల్స్ కానీ వచ్చాయంటే అక్కడ దాని కూడా వెళ్ళిపోద్ది ఇంకా దాని తను నికోరాబిన్ చనిపోద్ది ఇంకా మనోడు కూడా చనిపోతాను చెప్తుంటే చాలా అక్కడ నేను నికోరాబిన్కి ఏం కాకుండా చూసుకుంటాను ఖచ్చితంగా ఏం చేస్తానని చెప్పి తను చెప్తుంటే ఓహో నువ్వేం చేస్తావా కాబట్టి నువ్వు ఏం చేస్తావు ఏం చేయలేవు ఎందుకంటే తను ప్రొటెక్ట్ చేయాలని చెప్పి చెప్తుంటే నేను ఖచ్చితంగా తను కాపాడుతాను అని చెప్పి నేను పాటించాను అని చెప్పి చెప్తుంటే ఓహో అట్లాంటావా తన వాళ్ళు ఉన్నాను కాబట్టి తను ఖచ్చితంగా వెళ్ళిపోద్ది ఎందుకంటే నా నీళ్ళు తను గుచ్చుకుంటా అని చెప్పేసి అక్కడ సరే అని చెప్పి తన బ్యారియర్ యూజ్ చేసి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఆ బ్యారియర్ యూజ్ చేసేసి సరిగా వదిలేసి నికోరాబిన్ చంపాయని కాపాడచ్చని చెప్పి చెప్తుంటే నేను ఏదో ఆలోచించి చేస్తాను ఖచ్చితంగా చెప్తుంటే నన్ను వదిలే నేను వెళ్ళాలి నేను ఫ్రీ రన్లో ఉన్నా అని చెప్తుంటే ప్లీజ్ నన్ను వదలని చెప్తుంటే నా క్యావెండిష్ కానీ మనం నమ్మలేవు కాబట్టి నేను జాగ్రత్త రే క్యావెండిష్ జాగ్రత్తగా తను కాపాడని చెప్తాను ఎవడో నాకు చెప్పేదని చెప్పేసి చెప్తుంటాడు తను చూసి మన హెడదు ఏం జరగదంటే ఏం జరుగుతుంది క్యావెండిష్ అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి మనం చెప్తుంటాడు నికోరాబిన్ డేంజర్లో ఉన్నది కాబట్టి ఇంకేం చేయలేను ప్రాణాలని రిస్క్లో పెట్టేసి నా గుడికి వేసేస్తాను చెప్పి తను రెడీ అవుతుంటాడు ఇంకా బెల్లంని అయితే తను రెడీ చేసేదానికి అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు ఇంకా స్ట్రైట్గా తన దగ్గర షీల్డ్ క్రియేట్ చేసేసి తను కబ్బెట్టేసానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇంకా అలాగా ఎట్లా నికోరాబిన్ కాపాడచ్చని చెప్పి తను ప్లాన్ వేస్తూ ఉంటాడు తన హెడ్ కార్డ్ని యూజ్ చేయాలనుకుంటాడు అప్పుడే చేయగా తన మీదకి అటాక్ యూజ్ చేసి ఉంటాడు ఇంకా తన బ్యాడీలోనే సగల అదేం కాకుండా మొత్తం అటాక్ మొత్తం మనోడికి తగిలి ఉంటుంది ఆ అటాక్ మొత్తం చాలా ఎక్కువ తగిలి ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఏమడదు వాళ్ళగా బ్లాస్ట్ అవ్వదు కాబట్టి వాళ్ళు పట్టికిపోయి ఉంటాడు నికోరాబిన్ చాలా సక్సెస్ అయిపోయి చెప్పి తను చెప్తుంటే డ్యామేజ్ అక్కడ ఏం జరిగి ఉండదు ఎందుకంటే సెంటీమీటర్స్ పైన కానీ కూర్చుంటే నేను చచ్చిపోయి ఉంటాను కానీ నేను చేయలేకపోయాను వేస్ట్ కవి కాబట్టి ఇప్పుడు మీ నికోరాబిన్ నేను చంపేస్తాను చెప్తుంది చాయ్ నేను చంపలేకపోయాను అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటాడు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నీ చావులతో నీ చేతులతో మీ మేడం చచ్చిపోతున్నాను నేను దేవుల్ ఫుడ్ యూస్ అని మర్చిపోయావు అని చెప్పి తను చెప్తుంటాడు దానికి ఒక కంప్లీట్ స్టాండర్డ్స్ ఉంటాయని చెప్పేసి ఆ బెలూన్ని పెంచేదానికి తను రెడీ అవుతూ ఉంటాడు దాని తర్వాత తను స్టూపిడ్గా చేయబాకరా రే ప్లీజ్ అని చెప్పి తను చెప్తుంటాడు దాని తర్వాత మన అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాడు ఇంకా క్యావెండిష్కి అయితే నికోరాబిన్ నేను చెప్పాను కదా తను నెట్లో నేను హాఫ్ పర్సనాలిటీగా ఉంచుకున్నాను తను ఎక్కువసేపు ఉండలేడు కాబట్టి నేను సన్ఫ్లవర్లోకి తీసుకెళ్ళిపోతాను చెప్తుంటే ఏం జరుగుతుంటే దానికి ఖచ్చితంగా అది అయిపోతుందని చెప్పి తను పేల్ చేస్తూ ఉంటాడు అది పేల్ చేశారు కదా నికోరాబిన్ కూడా చనిపోయిన చెప్పి మనం అనుకుంటాడు కానీ మనం ఎట్లాగా మన క్యావెండిష్కి అయితే నికోరాబిన్ తీసుకెళ్ళిపోయి ఉంటాడు కానీ నికోరాబిన్ చంపనీయకుండా మనోడితే తను ఆపుతూ ఉంటాడు క్యావెండిష్ గారు తను చాలా గట్టిగా తను కట్టి పట్టుకుంటాడు అలా తను నిద్రపోయి ఉంటాడు అలాగా క్యావెండిష్ గారు ఎట్లాగా మన నికోరాబిన్ని కాపాడేసి ఉంటాడు తను చూసి నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా తను ఎస్కేప్ అయిపోయి నోవే ఎలా జరిగిందని చెప్పి తను అనుకుంటాడు నికోరాబిన్ కాపాడేసుకున్నాడు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి నా కొడుకుని ఫస్ట్ నేను చంపేస్తాను నాకు రెడీగా ఉండు నా కొడుకు ఖచ్చితంగా నా చేతిలో చాపోతా అని చెప్పి
మా హీరో పైరట్ కింగ్ కాపాడుతున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను తను ఒకప్పుడు పైరట్ కింగ్ అప్పుడు నేను అక్కడే ఉన్నాను, దాన్ని చూసి నేను ఫ్యాన్ అయిపోయాను. అప్పటి నుంచి తన పోస్టర్స్ ప్రతి ఒక్కటి నేను కలెక్ట్ చేస్తున్నాను. మంకీ డీ లూఫీలో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తుంటే ఇక్కడ చూస్తుంటే సన్ఫ్లవర్ ఫీల్డ్లో ఫైట్ జరుగుతూ ఉంటుంది. నేను ఖచ్చితంగా నా కొడుకు నేను వేసేస్తాను, నేను లూఫీ సామా నేను ఎప్పుడు కలిసి అయితే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను లూఫీ సామా నాకు దేవుళ్ళు అంటే వాళ్ళు, నాకు దేవుడిని నేను ఎట్లా ఓడించాను కాబట్టి నా కొడుకు నేను ఖచ్చితంగా చేస్తాను, దేవుళ్ళు మనుషులు అంటే నాకు దేవుళ్ళు అని చెప్పి తను రెడీ అవుతూ ఉంటాడు. ఖచ్చితంగా నా లూఫీ సామానే పైకింగ్ అవుతా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాసన వదిలేకపోతున్నాడు. హోల్ షీట్ నా కొడక నేను చావు కొట్టిపోతున్నాను రెడీగా ఉంటా అని చెప్పేసి ఇంక మనం కొట్టేదానికి పిస్టల్ యూజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఆ పిస్టల్ మన లూఫీ యూజ్ చేసిన పిస్టల్ ఈ మీద యూజ్ చేసేసరికల్లా తను బ్యాడ్ అని తన చేతిలో పెట్టుకుని తను కొట్టేస్తూ ఉంటాడు. తనలో ఒక టీం అనేది ఓడిపోయి ఉంటుంది. చూసిన డబుల్ క్యాచ్ బాగానే ఉంటాడు అనుకుంటే చూసిన బ్యాటిల్ ఫీల్ అయితే వాడు కట్ని చేసుకుని రెబెకాని చంపేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే రెబెకాని వేసేసి అంటే క్రిటర్స్ని అయితే ఇంకా ఈజీ కాబట్టి దాని తర్వాత తను రెబెకాని కాపాడేదానికి మన నికోరాబిన్ వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే ఎట్లా తను బటర్ఫ్లై టెక్నిక్ యూజ్ చేసి నికోరాబిన్ కాపాడుతుంది. నికోరాబిన్ థ్యాంక్ యూ సామా అని చెప్పి చెప్తుంటే రెబెకా నీకు కాపాడుతున్నా డ్యూటీ, థ్యాంక్ యూ నువ్వు కీ చేసాను నీ పని అయిపోయిందని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసిన వెంటనే ఇంకా నికోరాబిన్ అంతా నా కొడుకు నేను చూసుకుంటాను, నేను రెబెకాని చూసుకుంటాను, మీరు ఎవరితో ఫైట్ చేయాలని చెప్పి చెప్పేసి అక్కడ డిసడ్వాంటేజ్లో ఉన్నావా, ఇప్పుడు డిసడ్వాంటేజ్ లేదు నికోరాబిన్ అనవసరంగా వచ్చాయంటే తను కమాండర్ కాబట్టి తను మనం ఫైట్ చేస్తాను చాలా కష్టం చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ రెబెకా నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను, ఇంకా నీ జాబ్ కంప్లీట్ అయిపోయింది, థ్యాంక్ యూ నాకు వచ్చినందుకు నేను అప్డేట్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఇంక నేను ఏం ఆపాల్సిన అవసరం లేదు, నేను బ్లాక్ షూట్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ చూసుకుంటే కాపాడడానికి కొంతమంది వచ్చేస్తుంటారు రెస్క్యూ చేసేదానికి. కానీ తను తీసుకుపోతాను చూడు, కానీ తను చనిపోలేదు కదా అని చెప్పి మనం అడుగుతుంటే లేదు తను ఎంతో 3 రోజులు కూడా లేవలేడు కాబట్టి తను మేము తీసుకుపోతాం, ప్లీజ్ మనం వదిలేంది ప్లీజ్ అని చెప్పి చెప్తుంటే ప్లీజ్ తనకి మెసేజ్ చూపినని చెప్పి తను అడుగుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను ఏం చేయాలి అర్థం కాక సరే రా తీసుకోమని రా చేశాక థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి సేవ్ చేసేసి ఉంటాడు. దాని తర్వాత వాళ్ళు ఆయిల్ ప్యాలెస్లోకి వచ్చేసి ఉంటాడు. ఇంకా తర్వాత మనం తీసుకుని వచ్చేసి అని చెప్పేసి యూఎస్ ఒంటికి తీసుకుని వచ్చేసి ఓకే అయితే వాళ్ళని ఎట్లా మనం కాపాడదాం కాడింది తన మీద ట్రీట్మెంట్కి యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ తనని ఏం కాకుండా చూసుకోని చెప్పేసి తన మీద ఎత్తన ఏం కాకుండా దానికి సారీ తనకి ఏం కాలేదు కదా అని చెప్పి చెప్తూ ఉంటే మీరు అంతా దేని పనికి రారా సరే అయితే జెంట్లీ తనని అబ్లైజ్ చేయని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత వీళ్ళేం లేదు వీళ్ళందరూ వాళ్ళని చనిపోయిన వాళ్ళని ఒక చోట తీసుకుని వచ్చేసి వాళ్ళని ఒక చోట చేసేసి వాళ్ళని కాపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అక్కడ చూసిన వెంటనే ఎస్ మేడం అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ అక్కడ తీసుకురావని చెప్పి ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళని కాపాడంతే తను తీసుకురావని చెప్పి గడియ సామాన్ తను ఒక మంచి పడాడు కాబట్టి తను మన ఎట్ట నార్మల్గా తీసుకురాని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే తను తీసుకురాని చెప్పేసి అక్కడ తను ఎక్కడ ఉందని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనకి వైలెట్కి ఒక ఫోన్ వచ్చి ఉంటుంది. ఎవరని చూసుకుంటే ఫైల్ ఫ్యామిలీ నుంచి సీనియర్ ఇంకా మన ఫ్రాంకీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ టెక్నిక్స్ని చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. సీనియర్ ఇంకా అటాక్స్ అని కనెక్ట్ అవుతుంది. ఇంకా దాని వైలెట్ ఎక్కడ ఉన్నా తనకు దొరికేసింది కదా మా ప్రిన్సెస్ మాషాలా అని చెప్పి తను అడుగుతుంటే తను ఎక్కడుందో మాకు తెలుసు కానీ లియో అక్కడికి వెళ్ళారా అని చెప్పి చెప్తుంటే తను ఏం వరి అవసరం లేదు, నేను లియో కూడా కాంటాక్ట్ అని చెప్పి ఒకసారి లియోకి అయి ఉంటాడు. నేను చూసిన తను వరస్లా ఏం లేదు మేము దగ్గరలో ఉన్నాను ఇవి తను చెప్తుంటాడు. తను ఎక్కడుందో నేను చూస్తాను చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా లియో చాలా తొందరగా అక్కడికి వెళ్తుంటాడు. వైలెట్స్ అమ్మ అక్కడ ఏం జరుగుతుందని చెప్తే రంబుల్ తోనలో బాగానే ఉన్నాడు ఇట్స్ లియో అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత మేము తన దగ్గరికి వచ్చేసాం చాలా దగ్గరలో ఉన్నాను కాబట్టి ఆ అబిలిటీని ఎట్లా మేము కాపాడతాం ప్లీజ్ ఇంకేం బ్యాడ్ లేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి చెప్తుంటే మీరేం వేడియో అవ్వకండి మేము తను చూసుకుంటాను చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కింద నుంచి అందరూ ఆపని చెప్పి ట్రై చేస్తుంటారు లియోని. కానీ లియో చిన్న చక్కర నుంచి వచ్చాయని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు లియో ఇంకో ఆర్మీ మొత్తం పోయి అలా కూడా చేసి అనుకుంటాడు. ఇంకా నేను ప్రిన్సెస్ని కాపాడని చెప్పి ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ప్రిన్సెస్ని తీసుకొచ్చి ప్రిన్సెస్ కన్నీళ్ళు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇందుకు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడని చెప్తే తను బోహంగా కనుక్కుంటాను నువ్వు అని చెప్పి తన మీద నేను లవ్ అటాక్ యూజ్ చేస్తూ ఉంటుంది తను బోహంగా కాబట్టి నేను ప్లీజ్ నా మీద పని చేయట్లేదు అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఏంది సరే పడిపోయిన వాళ్ళని రీకవర్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేసి మొత్తం రీకవర్ చేసి నీ హీలింగ్ డెవలప్ ఫుడ్ వర్క్ని యూజ్ చేయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి తనలో ఏమైనా జరగద్దు ప్లీజ్ మా వాళ్ళని కాపాడని చెప్పి తను చెప్తుంటుంది. నాకు నీ హీలింగ్ వాటర్స్ కాంటే నేను ఏం చేయను అని చెప్పి తను చెప్పేసి అక్కడ తను పడుకుని నువ్వు చేయకపోతే నీకు తెలుసు కదా నీ ప్రజలకే ఉండని చెప్పి కింగ్ దిగు ఒక ట్రబుల్లో ఉన్నా అని చెప్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు దొంగి ఫిల్మ్ మాకు అబద్ధం చెప్పి మాకు ఆ విషయం తెలిసిపోయింది ప్లీజ్ నన్ను వదిలే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను చెప్పి తను నేడుస్తున్నాను అక్కడ తను చాలా క్యూట్గా నువ్వు చాలా క్యూట్గా ఉన్నాను చెప్పి అందరూ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో చాలా క్యూట్గా ఉన్నాను కాబట్టి అర్థం సరే అయితే నేను ఇంటికి ఇలా చేస్తాను చెప్పి సరే అయితే నీకు తెలిసిన కాబట్టి నిజం కాబట్టి నువ్వు ఎట్లా మాకు హెల్ప్ చేయాలని చెప్తే ప్లీజ్ నన్ను ఎవరో కాపాడని చెప్పి ఆ ప్రిన్సెస్ వేడుకుంటూ ఉంటుంది. కానీ ఎవడు కాపాడలేకపోతుంటాడు. సరే అయితే నేను ఎంతైనా తను కానీ నీ నుంచి ఆ లిక్విడ్ బయటికి తీయాలని చెప్పి తను పిచ్చికేదానికి ట్రై చేస్తుంది. లియో ప్లీజ్ నన్ను కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. కృష్ణ లియో అయితే ఆ సోల్జర్స్తో ఫైట్ చేస్తుంటాడు. అక్కడ ఒకటికి మన క్యూబిక్ గడికి తగిలి ఉంటుంది. కానీ తర్వాత కొద్దిగా
డ్యామేజ్ అయ్యి ఉంటాడు. క్యూబిక్గా ఏం కాలేదు కానీ చెప్తుంటే ఇక నాకేం కాలేదు, నేను ఇంక ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్త, ఇలా నువ్వు ఇలా నువ్వు చూసుకున్నావు కదా, నేను కర్నూలుకి వెళ్ళి ప్రిన్సెస్ని కాపాడతాను చెప్తుంటే ఇంకో సెకండ్ ర్యాట్ అని చెప్పేసి ఇలా వాటి మీద అటాక్ చేసానికి ట్రై చేస్తుంటారు. అప్పుడే దాని పిల్లట ఉంటే దాని నుంచి కన్నీళ్ళకి బయటకు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్ళు చుక్క అనేది వాళ్ళు పడేసే కల వాళ్ళ ఊమ్ అనేది హీల్ అవుతుంటుంది. దాన్ని చూసి వెంటనే దీన్ని సాగొట్టేసి దీని కన్నీళ్ళు బయటికి తీసి వాళ్ళని ఊమ్ అనేది హీల్ చేద్దాం చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వర్క్ అవుతుంది. దాని టీఎస్ఏ తనకి హీలింగ్ పవర్ అని చెప్పి తనకు ఒక్కని కొట్టినట్టు కొడుతూ అలా దాన్ని చాలా డ్యామేజ్ చేసేసి ఉంటుంది. ఇక్కడ చూసి వెంటనే వేరే దాన్ని ప్లీజ్ వెళ్ళు లియో, తొందరగా వెళ్ళు లియో అని చెప్పి తను నడుస్తుంటుంది. ఏమైనా వేయలేని అయితే ప్రిన్సెస్ని తను దాడి చేస్తుంటుంది. తన కన్నీళ్ళే తనకి వైద్యం అని చెప్పి తెలిసిపోయింటుంది. కాబట్టి తన కన్నీళ్ళ వల్ల వాళ్ళందరూ సాగొడతాను సకల్ ఇంకా వీళ్ళందరూ ఏడుస్తుంటాడు. ప్రిన్సెస్ నీకేమైనా నేను చూసుకుంటాను, ఆ కొడుకు నేను ఏం చేస్తాను అని చెప్పి మనోడు వెళ్తున్నాడు. లియో క్యూబిక్ అక్కడ ఉందని చెప్పి చెప్తుంటే తన పవర్స్ అనే హీలింగ్ కాబట్టి జాగ్రత్త వెళ్ళి తన హీలింగ్ దేవులు పుట్టింది కాబట్టి తన హీలింగ్ దేవులు పుట్టి యూజర్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మన ఎనిమిస్ మాత్రం దాన్ని తెలిసిపోయింటే అయిపోయింది. ఎందుకంటే గోఫింగ్ తను అక్కడికి తీసుకున్నాడు, దానికోసం తను దొంగలిచ్చా అని చెప్పి చెప్తుంటాడు. అయితే మనం సక్సెస్ అవ్వని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత తను ఎత్తున పైకి లేదంటే మొత్తం అయిపోతుందని చెప్పి చెప్తుంటాడు. క్యూబిక్స్ అమ్మ వాళ్ళందరికీ కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అయితే నాకేం చెప్పకండి, ఫస్ట్ షుగర్ అయితే బాగాలేదు కదా, తను పడిపోయిన కదా బాగానే ఉంది చెప్తుంది. ఎందుకంటే షుగర్ కానీ లేదంటే మళ్ళీ అన్ని బొమ్మలుగా మార్చేస్తుంది. ఇంకా నన్ను కూడా బొమ్మగా మార్చేస్తుందంటే ఇంకా మా వాళ్ళందరూ మర్చిపోతాను, ఇదంతా చాలా భయంకరంగా ఉన్నట్టుందని చెప్పి తను అనుకుంటుంది. సరే తనకేం కాలేదు. లియో అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రిన్సెస్ని తీసుకొని తనకి ప్లాన్ వేస్తున్నాను చెప్తే నిజమా అని చెప్తుంటే లియో అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే తను నాడీ రూమ్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. నేను ఇంకా దాన్ని కనిపెట్టేసాను చెప్తే లియో నువ్వు వచ్చేస్తావు అని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓ ఇంకో ర్యాట్ వచ్చిందే, నువ్వు చాలా లేట్ అయిపోయావు కానీ తన సీక్రెట్ తీసుకొని చెప్తే తను పోయి పట్టుకోండి అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తన దొంగి ఫీల్ ఇంకో ఫ్యామిలీస్ మెంబర్స్ అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత తన హీలింగ్ పవర్స్ పడిపోయిన అన్నీ మళ్ళీ హీల్ చేస్తూ ఉంటుంది. చూసే వాళ్ళు ఇంత మళ్ళీ పట్టుకొచ్చి మేము ఇమ్మార్టల్స్ అని చెప్పేసి అక్కడ తన స్విచ్ డెవల్ ఫుడ్ యూజ్ చేసి వాళ్ళని స్విచ్ చేస్తూ వెళ్ళిపోతుంటాడు. తను పిడుకుని ఒక్కొక్క బడికి అదుకునేలాగా చేస్తూ ఉంటాడు. అలాగా మనోడైతే పిడుకుని అడిగి ఇచ్చేస్తూ పోతుంటాడు. అలాగే నువ్వు లియో వచ్చేసి నన్ను కాపాడడానికి లియో వచ్చేసాడు అని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రిన్సెస్ నేను ఎట్టని కాపాడతా అని చెప్పి చెప్తుంది. ఇది ఒక ఆర్ట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళందరినీ కాపాడేసి ఉండదు. ఇంకా తను మేడ్ చేసేసా అని చెప్పేసి అక్కడ ఇంకా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా నింజా ఇంకా ఉమెన్ ఏం కాలేదు, ఇంకా వాళ్ళని కలిపేసాడు అని చెప్పేసి అక్కడ వావ్ హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి చెప్తుంటాడు. అదొక గ్రేట్ జాబ్ అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మాన్సర్ కూడా అప్పుడే సక్సెస్ అయిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత లియో నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను ఎట్టుకుని తీసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తుంటే నువ్వు బాగా కదా, నేను హెల్ప్ అవర్స్ చేసుకోవచ్చు కదా చెప్తే మనంతా సేమ్ వాళ్ళేనా అని చెప్పి అనుకుంటాడు. చూసి లూఫీ కూడా అయితే ఇంకా మన బెల్మి గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఓడించని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ చూసి ఏంద్ర నేను ఎనిమిది రా తను ఫైట్ చేయాలని చెప్పి తను చెప్తుంటాడు. అంటే లూఫీ అయితే ఒకసారి తన ఫ్రెండ్ అనుకుంటే తను ఖచ్చితంగా తన ఫ్రెండ్ని కాపాడడానికి ఏమైనా ట్రై చేస్తాడు. కాబట్టి లూఫీ అయితే మనం ఫైట్ చేయట్లేదు కానీ బెల్మి ప్లీజ్ వదిలే అని చెప్పి తను చెప్తున్నా. కానీ ఇంకా బెల్మి గారు అయితే తన ఫుల్ అటాక్స్తో మన లూఫీ గారి మీద అటాక్ చేసడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇంకా లూఫీ గారు అయితే సరే థింక్ నేను ఏం చేయాలని చెప్పేసి తన ఆర్మెంట్ హాకీ కూడా లూఫీని సాగొడుతుంటాడు. ఇంకా వైలెన్స్ మాకు చెప్పండి మన తన ఎంతో కాపాడేసాను కాబట్టి ఇంకా స్టైల్గా తను తీసుకుని లియో నాకు కాలు బాగాలేదు, నాకు తీసుకుని వెళ్తావా, నన్ను ఎత్తుకుని ప్లీజ్ అని వెనక్కి తీసుకుని వెళ్తావా అని చెప్పి తను చెప్తుంటే లేదు నేను తీసుకుమా అని చెప్పేసి మొహం మీద చెప్పుంటాడు. ఇంకా దాంట్లో తను చూసుకోండి ప్లీజ్ నువ్వు ఇంటికి ఇలా చేస్తావు, నువ్వు నేను హీల్ చేసుకోవచ్చు కదా నిన్ను అని చెప్తుంటే లేదు నేను చేసుకోను, నాకు ఏం ఇష్టం లేదు, నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి తను అక్కడే కూర్చునేసి ఉంటుంది. దాన్ని చూసి లియో కూడా నువ్వేం చేస్తావు, మాకు నువ్వు హెల్ప్ చేయాలి కదా అని చెప్తుంటే ఇలా కీడ్ ఎట్లా ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో తను కొట్టేసి తను తీసుకుని వెళ్తాడు అయితే వెనక అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా దాంట్లో మనోడుగా ఇంకా లియో ఏం చేయలేక తను ఎట్టుకుని తీసుకుంది లియో బ్యాగ్ నువ్వు చాలా హ్యాపీగా ఉంది, లియో బ్యాగ్ చాలా బాగుందని చెప్పి తను చెప్తూ ఉంటుంది. దాన్ని చూస్తుంటే తను లవ్ చేస్తుంది బిల్లి అర్థం కావట్లేదా ఈ పిచ్చి నాకు కొడుకు అని చెప్పి తను చెప్తుంది. లియో కూడా అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది నేను ప్రిన్సెస్ని తీసుకుని వెళ్ళిపోయాని చెప్పి చెప్తూ తను వెనక అందరూ వెళ్తూ ఉంటాడు. వాట్ ఏ షేమ్ మేము ఏం చేయలేకపోతున్నాం ఇంకా మొత్తం అయిపోయింది అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటాడు. తను అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే తను ఏదో చాలా బరువైనది ఏదో ఆపని చెప్పి ట్రై చేస్తుంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళందరినీ ఒకేసారి వాళ్ళని కుట్టిపట్టేస్తూ ఉంటుంది. ఇంకా దానివల్ల అక్కడ ఉంటాడు. ఇంకా ఎట్లా ప్రిన్సెస్ని సేవ్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఆల్మోస్ట్ ఇదంతా నాశనం అయిపోతూ ఉంటుంది. ఇంకా ఫ్రాంకీ ఇంకా నన్ను ఫైట్ చేస్తున్నాడు ప్లీజ్ వద్దు అని చెప్పేసి ఇంకో వాళ్ళ అటాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. తనైతే హ్యామ్లెస్ని యూజ్ చేసి మనం పైకి ఎట్టి కింద కొట్టుంటాడు. సీనియర్ మీరు దాన్ని దాచేయచ్చు కదా అని చెప్తుంటే ఫ్రాంకీ నువ్వు కూడా దాన్ని దాచేయచ్చు, ఇందుకు దాచాలంటే ఒక మనిషి కానీ 30 సార్లు కానీ మందు పోస్తే ఖచ్చితంగా తాగాలి, మేము మొగాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మొగాళ్ళ పని చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి తను అటాక్ చేసిన తను అటాక్ నేను తట్టుకుంటాను, నా అటాక్ నేను తట్టుకునే వరకు నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను ఏదైనా చేసి తను ఓడిస్తాను, మా ఫుల్ అటాక్స్ మేము యూజ్ చేస్తాను, నేను ఒక మొగాన్ని కాబట్టి మొగాలాగానే ఉన్నాడు, నేను మెయిన్లీ కానీ ఫైట్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చూసుకొని ఇంటికి ఇలా చేస్తున్నావు ఓ చెప్తారు ఇంకా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఫ్లాకిల్ అని చెప్పి చేసే కదా నువ్వు చెప్పింది నిజమే కాబట్టి నేను దాన్ని మర్చిపోపక్క
నేను నా ఫుల్ అటాక్ యూజ్ చేసి నేను చాకొడతాను, నెక్స్ట్ అటాక్ నేను చాలా అంటే చాలా పవర్ఫుల్ పోతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకెళ్తే ఫైనల్ అటాక్ యూజ్ చేసి వాళ్ళని ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకోళ్ళందరూ ఫైట్ చేసానికి రెడీ అవుతుంటే నేను వెంటనే నేను వచ్చేస్తాను చెప్పి చెప్తుంటాడు. ఇది సీనియర్ ఇంకెళ్తారు ఫైట్ చేసేదానికి ఇంకో మన సీనియర్ అయితే మన ఫ్రాంక్ని పట్టుకుని పైకి తీసుకొని వచ్చి స్ట్రైట్గా తను బిల్డింగ్స్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి స్ట్రైట్ నా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. తను ఎక్కడికి వెళ్తాను చెప్పి పడుకుంటే ఈరోజు నీ అల్లకి అంటే వెదర్గా ఇలా నేను పైకి వెళ్తాంటే నేను తను రాజేష్ని చూడొచ్చు అని చెప్పి అనుకుంటా ఉంటుంది. తన పేరు తెలియట్లేదు, సారీ గైస్. ఇంకా దాని తర్వాత దీంట్లో నేను ఖచ్చితంగా నా ఫ్లాష్ బ్యాక్ దీనికి వస్తుందని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగా ఆస్లింగ్ అని పడుతూ ఉంటుంది. ఫ్రాంకీ గెలుస్తాడని చెప్పి అందరూ అనుకుంటాడు. ఎందుకంటే ఫ్రాంకీ నువ్వు గెలవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. తను మియో సూపర్ తీసుకొని యూస్ చేస్తుంటాడు. అలాగా బేబీ ఇంకా బస్ టెక్నిక్ అని చెప్పేసి కొట్టేసాకలా తను పడిపోతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత రష్యన్ చూసావా నేను ఓడిపోయిన ఉంటే ఫ్రాంక్లీ అయిపోయిన ఓ నీదే అటాక్ చాలా పవర్ఫుల్గా ఉంది, సరే నేను నా అటాక్ నీ మీద తీసుకుంటా అని చెప్పేసి నేను మెస్సీ అని చెప్పి తను రన్ పంచెస్ అని చెప్పి రైనింగ్ పంచెస్ యూజ్ చేస్తుంటాడు. అలాగా తను కొనుక్కుంటున్నట్టు కొట్టేశారు కదా రష్యన్ నా చాలా బాగా గుర్తొస్తుంది. అప్పుడే మనకి సీనియర్ బ్యాక్ స్టోరీ చూపిస్తూ ఉంటుంది. సీనియర్ అయితే ఒక పాపని లవ్ చేస్తుంటాడు, వర్షంలో ఒక అమ్మని కలిసి ఉంటాడు. అమ్మాయి నాకు ఈ వర్షం చాలా బాగా ఇష్టం అని చెప్పి తను చెప్తుంటాడు. అవునా నాకు ఇష్టం అని చెప్పి తను చెప్పేసి కదా వాట్ అని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే వాళ్ళు ఇద్దరు కావాల్సిన తన పేరెంట్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి తను ఒక నేవీ ఆఫీసర్ అని చెప్పేసి నేను బ్యాంక్లో పనిచేస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అలాగే వాడు రష్యన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా రష్యన్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ ఉంటాడు. అప్పుడే రష్యన్కి వాళ్ళిద్దరికి ఒక బేబీ బుట్ట ఉంటుంది. చాలా హానెస్టీగా ఉంటుంది. నేను పేరేం పెడతా అని చెప్తుంటే వాట్ అబౌట్ మా అమ్మ పేరు అని చెప్పేసి తను వాళ్ళ అమ్మ పేరు పెట్టుంటాడు. నాన్న తక్కువ రోజులు పైరస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే తను చూసి నేను ఇంటికి ఇలా అంటే లేట్గా వస్తున్నావు, అసలు అక్కడికి వెళ్తున్నా అని చెప్పి తను అడుగుతుంది. నాకేం అర్థం కావట్లేదు, నా పిల్లడితో ఏడుస్తున్నాడు, తను చావు పట్టుకులో ఉన్నాడు, తప్పుడు తను చనిపోయి ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తను కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తను జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది. ఇంకా తను కొడుకు చనిపోయి చెప్పేసి దాని తర్వాత ఎందుకు నువ్వు ఒక ఎంప్లాయీ కానీ అక్కడికి పోయి కనుక్కుంటే నువ్వు అక్కడికి పని చేయటం అని చెప్పి నాకు చెప్పాడు, అసలు ఏం చేస్తున్నావు, అసలు నీ బతుకు తిరిగి ఏంటని చెప్పి తను అడిగేశారు కదా. నేను ఒక పైడ్ని ఆ విషయంగా నీకు ఉండి చెప్పింటే నేను చావకొడతా అని చెప్పి అనుకుంటున్నాను, కాబట్టి నేను చెప్పలేదు. ప్లీజ్ నీకు నేను వెళ్ళిపోతాను, పరిస్థితి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కాబట్టి నన్ను మోసం చేసేసి చెప్పించి ఒకసారి ఆలోచించు అని చెప్పేసి కదా. ఇట్లా నాకు నుంచి వెళ్ళిపోయారు కదా. తనే తను లాస్ట్ నేను పైస్ని హెడ్ చేస్తాను అని చెప్పేసి కదా. అప్పటి నుంచి నేను చెప్పలేదు. రష్యన్ అని చెప్తాను ఎదుగుతుంటాడు. అప్పుడే ఒక కాల్ వచ్చి ఉంటుంది. బికాస్ తను రైల్లో పడిపోవడం వల్ల తను ఒక రాయి తగిలి ఉంటుంది అని చెప్పేసి తను చాలా క్యూరియస్ సెన్సేషన్లో ఉంటుంది అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే తనకి వెళ్ళి చూస్తే తను రాయి తగలడం వల్ల తన గతం మొత్తం మర్చిపోయి ఉంటుంది. తను ఫేస్లెస్ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. తను ఆ పెట్టి ఒక తనకి మర్చిపోయి ఉంటుంది. కానీ దేన్ని రియాక్ట్ అవ్వట్లేదు. నేను నీకు అబద్ధం చెప్పాలనుకోలేదు, నిన్ను కొలిపోవాలనుకోలేదు అని చెప్పి తను రోజు వెళ్ళి తనని కలవాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. తను రోజు ఒక్కొక్క కథ చెప్తూ ఉండేవాడు. అలా మన సప్లాకి తను రికార్డ్ చేసినానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు తెరాషన్ చూసేవా నేను వచ్చి మన కొడుకులాగే ఉన్నానని చెప్పేసారు కదా. తను అప్పుడే తను స్మైల్ ఇచ్చి ఉంటుంది. ఇంకా తను చూసిన వెంటనే ఇంకా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అప్పటి నుంచి తను బేబీలా గెటప్ వేసుకుంటాడు. వన్ మోర్ టైం రష్యన్ చెప్తున్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగా తను బేబీ గెటప్ వేసిన ప్రతి ఒక్కరు తను కింద చేస్తున్నా కానీ మనతో ఏం పట్టించుకోడు. తన భార్య కోసం చేస్తున్నాడు. ప్రేమ గుడ్డిదా అంటారు కదా, అచ్చేలాగే తన కాంబినేషన్స్ కూడా అలా చేసేసాక నువ్వు చాలా ఫన్నీగా ఉన్నా అని చెప్పి చెప్తుంటాడు. ఎమర్జెన్సీ జీ అని చెప్పి చెప్తూ కిందలు దిగుతూ ఉంటాడు. ఇంకా అందరు కిందలు చేస్తూ ఉంటాడు. కానీ మనోడు కదా సరే అని చెప్పి ఇంకేం చేయలేదు అనుకుంటాడు. తను ఎందుకు అలా వేసుకుంటుందని చెప్పి ఇంకొకరు మరి అలా ఏం మాట్లాడబాక అని నిజం తెలుసుమంట. ఇంకా అందరూ గమ్ముకే పొందాడు. రష్యన్ తను రోజు పోయి కలుస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రష్యన్కి మన పేరు గుర్తుంది కదా, ఈ పేరు ఏం పెడతా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా రష్యన్తో రోజు మాట్లాడుతూ చూసేవా నేను వచ్చి మన కొడుకు పిల్లలాగే ఉన్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనైతే ఫ్రాంకీకి ఆ స్టోరీ చెప్తూ తను తన్నులు కూడా తింటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను ఒకసారి స్మైల్ చేసింది. తను వర్షంలో అందా అచ్చం అలాగే స్మైల్ చేసింది. తను నాకు చాలా చాలా బాగా ఇష్టమైన ప్రేమికురాలు అని తను చెప్తూ ఉంటుంది. ఇంకా ఫ్రాంకీ గారు అయితే సీనియర్ని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా అలాగా సీనియర్ అయితే కొలాబ్ చెప్పి ఉంటాడు. ఇంకా ఆపాయి అని చెప్పి చెప్తూ ఇంక ఇక్కడితో అయిపోయింది. నేను నా రష్యన్ని కలిసేసాను, ఫ్రాంకీ ల్యాండ్ నువ్వే గెలిచేసు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అని చెప్పి తను చెప్తుంటాడు. ఎందుకు కలిసిన సీనియర్ అని చెప్పి చెప్తూ ఉంటే నా కథ అని చెప్పేసి తను ప్రతి ఒక్క కథ చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అయితే మనం ఇదంతా అయిపోయిన తర్వాత నీ గురించి నీ కథ గురించి తను చెప్తూ తను గాల్లో మనం లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రాంకీ గెలిచేసని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో మీ అందరూ వెళ్ళి ఆ ఫ్యాక్టరీని మొత్తం డిస్ట్రాయ్ చేసేసండి అని చెప్పి మొన్నటి చెప్పుకునే అక్కడ ఇంకా లిల్లీ బుత్స్ అని ఆ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసేదానికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకా దాని తర్వాత అక్కడ చూసుకుంటే దాని తర్వాత ఈ గుడ్ లక్ ఇంకా చేస్తాడు. ఇంకా లూఫీ నువ్వేదని చేయాలని చెప్పేసి పడిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత మెరీన్స్ ఇంకా అందరూ మనుషుల్ని కావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బసర్ కల్లా ఉన్నాడు కాబట్టి. ఇంకా తర్వాత షో టైం అయిపోయింది చెప్పేసి మన డెత్ మ్యాన్ అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. నీ కూతురు నీ చేతులను చంపేస్తాను చూస్తూ ఉండని చెప్పి ఇంకా వాళ్ళైతే అటాక్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఒక్కొక్క అటాక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను ఎట్టైనా ఓడిస్తానని చెప్పి చెప్తుంటాడు. సోల్జర్ నీ స్ట్రెంత్ మొత్తం అయిపోయింది కాబట్టి నీ కొలీసులు డ్యామ్ సోల్జర్ కాదు, నేను చాలా చాలా స్ట్రాంగెస్ట్ పడుతుందని చెప్తే సరే అయితే ఫైట్ చేస్తానని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళ టెక్నిక్ యూజ్ చేస్తూ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే
ఇలాంటి ఆల్మోస్ట్ తను హెల్ప్ చేసుకోవాలని పరిస్థితిలోకి పడిపోయి ఉంటాడు. ఈరోజు చివరి రోజు అయిపోతుంది, నేను నిన్ను ఎట్టని ఓడిస్తా అని చెప్పేసి, నీ కూతుర్ని కూడా చంపేస్తాను తొందరగా అని చెప్తుంటే, లేదు నీకు ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇదంతా చూస్తుంది మన వైలెట్ కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. క్రెటోస్ తనతో గట్టిగానే ఫైట్ చేస్తున్నాడు. క్రెటోస్ తన లిమిట్స్కి దగ్గరికి వచ్చేస్తాడు. కాబట్టి మనం స్కాలర్ రివెంజెస్ అట్ట తీసుకోని చెప్తూ ఉంటాడు. ఇంకా క్రెటోస్ అయితే తను నీకు ఒక కాల్ లేకపోయినా కానీ నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా అలసిపోయావు, ఒకవేళ నార్మల్ మనిషి అయితే పడగలు చనిపోయాడు కానీ నువ్వు చాలా కష్టపడ్డా అని చెప్తుంటే, ఓహో నాకు నీ వీక్ పాయింట్ ఏం తెలీదు సరే అని చెప్పి తనకు నీ ర్యాపిడ్ పవర్స్ని బయట తీసేసి తను పెట్టుంటాడు. అంతా గేమ్ లాగా తను తపాకాలు బయటికి తీసేసి ఇది చూసే అన్లిమిటెడ్ పవర్స్ అని చెప్పేసి తన పేపర్స్ని స్టోన్స్గా మార్చేస్తూ ఉంటాడు. ఆ స్టోన్స్ అనేవి కింద పడిపోతూ ఉంటాయి. నేను రెబెకా నన్ను కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకేం కాలేదు ప్లీజ్ నన్ను కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఆ స్టోన్ అని అవే ఐరన్ రాడ్స్ అనేవి పడేదానికి ప్లాన్ వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మన నికురా పెడితే అక్కడ ఉన్న సన్ఫ్లవర్స్ మొత్తం నీకు వచ్చేసి ఒక గొడుగులా చేసేసి ఉంటుంది. అదే మనం మనని చూసేసి దాని తర్వాత తన స్ట్రాటజీని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఈ పని అయిపోయింది చెప్తూ ఉంటే నికురా దాని అంతా గొడుగు మార్చేసి తనకి ఏం కాకుండా చూసుకుంటుంది. చూసి ఆ పే అటెన్షన్ ఏం కాదని చెప్తూ ఉంటాడు. కానీ కిట్టేసి తన కత్తితో తను మొత్తం ఆపేదానికి ట్రై చేస్తుంది. చూసావా నేను డిఫెండ్ చేసుకుంటున్నావు కానీ ఇంకేం కాకుండా చూసుకుంటున్నావు కానీ నేను ఖచ్చితంగా నేను ఓడిస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఈ ఛానల్ చాలా క్రేజీగా ఉంది. సరే అయితే అక్కడ ఉంటే నేను ఓడించాలని అనుకుంటున్నావా వస్తా అని చెప్పేసి మన మీద ఓడించడానికి ట్రై చేస్తుంటాడు. కానీ తను రాత్రి తన మీద పడేసాక తన దారి నీకేం కాదు కానీ చెప్పి చెప్తుంటే క్రియేటివ్స్ నేను వీక్ పాయింట్స్లోకి వచ్చేసి కాబట్టి ఇప్పటికిప్పుడే నేను షూట్ చేస్తాను, నేను నీ భార్య దగ్గర పంపిస్తాను అని చెప్పి తను చెప్తుంటే నేను డాడీ నేను వస్తాను ఐరన్ బాల్స్ అని మీద పడుతుంటుంది. ఫాదర్స్ అమ్మ అని చెప్పి తను నడుస్తూ ఉంటుంది. తర్వాత స్కాలెట్ నీ పిల్లని చూస్తే నీ చివరి చూపు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నీ పిల్లని చంపాను ఇప్పుడు కూడా అట్టే చంపుతాను కాబట్టి రేబేకా నేను కూడా చంపేస్తా. ఓ నువ్వు నన్ను చంపుతావా సరే రా అయితే రెబెకా నువ్వు చనిపోతావు కాబట్టి నీకు సమ్మ కూడా చనిపోతుంది లైక్ మీ అమ్మలాగే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా తన ఫ్లేవర్ యాపిల్లా నీ చంపేదానికి డెట్మెంట్ అని చెప్పి అని చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత అవన్నీ మన రెబెకా అయితే ఫైట్ చెప్పాక నేను నీకు కట్టించాను, నేను వచ్చి మీ అమ్మలాంటి దానివి కాబట్టి నువ్వు డిసిజన్ అవ్వాలి. నువ్వు మీ అమ్మలాగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని నేను కాపాడని ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి నేను మెమ్మలాగా నేను ఎప్పుడు హట్ కాడికి చూసుకుంటాను. రెబెకా నేను ఎప్పుడు ఫైట్ చేస్తాను చూస్తున్నావు కానీ నాకు ఎప్పుడు బాధేసేది కానీ నువ్వు ఫైట్ చేస్తున్నావు గెలుస్తున్నావు నేను మిస్ అట్ట ఫైట్ చేయాలి నీకు అనుకుంటున్నావు నీ క్రౌన్ చేస్తున్నావు నువ్వు మ్యాచ్ని గెలుస్తున్నావు నువ్వు గార్డేటెడ్ కాకపోయినా కానీ నువ్వు రక్తంలో ఇంత వరకు మునిగావు కానీ నన్ను ఆ వరకు నేను పడుకున్న వరకు నిన్ను కట్టిపట్టి నేను నీ స్పిరిట్ బతకాలి కాబట్టి నేను చచ్చిపోయినా కానీ నేను ఖచ్చితంగా కాపాడైనా నేను చచ్చిపోతా అని చెప్పి అని చెప్తూ ఇంకా స్టార్టింగ్ మన డాట్మెంట్ దగ్గరికి ఫైట్ చేసుకుని పోతున్నాడు. నా కొడుకు నేను చంపేస్తానని చెప్పేసి మన మీదకి వెళ్తుంటాను కట్టిపట్టి నేను అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసి డైట్మెంట్ అయితే ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందా నీకన్నా స్టెంట్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మొదటితో ఓడించడానికి తన స్పీడ్ తెచ్చుకుని ఉంటాడు. ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మొన్నడైతే అసలు ఎక్కడి నుంచి వచ్చినా నీకు ఐరన్ బాల్స్ ఇంకా నీ బాడీలో పడుతుంది కానీ నీ అంత స్ట్రైట్ పవర్స్ వచ్చింది నువ్వు కానీ ప్రేమలో ఉంటే ఈ పడక నేను చనిపోయింట నువ్వు క్రేజీ నా కొడుకువి అని చెప్తూ ఉంటే అవురా నేను క్రేజీ నా కొడుకుని నేను ఖచ్చితంగా చంపేస్తాను నేను ఒక హంటర్ని నీకు నేను ఎంత కష్టపడ్డాను నా మనుషులు నన్ను చచ్చిపోయాను కానీ నా మనుషులు నన్ను పట్టించుకోపోయాను కానీ నేను ఒక బొమ్మలాగా ఉన్నాను నేను టచ్ చేసిన ఏది నా ఫీలింగ్స్ లేకపోయినా కానీ నేను ప్రేమించిన వాళ్ళు నన్ను మర్చిపోయినప్పుడు కానీ నా మెమరీస్ మనీ ఎరేజ్ అయిపోయినప్పుడు నాకు ఎంత బాధపడ్డా నీకేం తెలుసు అని చెప్పేసి తను బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటాడు. తను అలాగా తన బ్యాక్ స్టోరీలో తను స్కాలెట్ని తెలిసిన విషయం అది పెట్టి ఒక చెప్తూ తను చాలా తెరపుకి ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగా తను ప్రేమించిన వాళ్ళు తను మర్చిపోతే ఎలా ఉంటుంది నీకేం తెలుసు ఆ బాధ ముందు ఈ బాధ ఏనికి పనికి రాదురా నా కొడక అని చెప్పేసి నా కాళ్ళు లేపినా నా కొడక నేను ఖచ్చితంగా ఓడిస్తా డ్రెస్ కోసం మొత్తాన్ని నేను కాపాడతా అని చెప్పి తను చెప్తూ సరిగా నీ నొప్పి నాకేం అవసరం ఈ కంట్రీలో నేను కానీ గెలిస్తే నా కంట్రీ కూడా గెలవగలదని చెప్పి తను చెప్తూ స్టడీ కూడా మీదకి అటాక్ చేసేదానికి వెళ్తుంటాడు. నేను 20 ఏళ్ళు చాలా కష్టపడ్డాను నా కొడక నేను చంపేదానికి అని చెప్పి చెప్తూ ఉంటాడు. నా ట్రూ స్వాట్ స్కిల్స్ని నీ మీద యూజ్ చేయబోతున్నాను అని చెప్పేసి స్ట్రైట్గా తను ఫుల్ పవర్స్ని యూజ్ చేసేసి మన మీద క్రెటోస్ స్ట్రైట్గా దాన్ని అటాక్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత క్రెటోస్ అండ్ రెబెకా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అడుగుతుంటే రెబెకా ఈజ్ ఫైన్ కానీ అప్పుడే లా హిల్స్లో చూపిస్తూ ఉంటే ఇంకా మన క్రెటోస్ ఇంకా డైనమైట్ ఫైట్ చేస్తూ ఉంటాడు. క్రెటోస్ తను ఫైట్ చేస్తూ ఉన్నాడు చెప్పి తను చెప్తూ నువ్వు ఒక మాన్స్టర్ రా అని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. అప్పుడు మన మీద షూట్ చేసి ఉంటాడు కాళ్ళ మీద చూసివా నువ్వు నీ రిమిన్స్ రీచ్ అయిపోయి అని చెప్తుంటే క్రెటోస్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వర్షం ఆగిపోయింది నేను ఫినిష్ చేసేయచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నేను చాలా ఇష్టం ప్రేమించి కదా నీ స్కాలెట్ని తను నేను చంపేస్తాను ఇంకే నేను కూడా అలాగే చంపేస్తాను అని చెప్పి చెప్తుంది. వైర్ దాని పిల్లి ఒక విషయం చెప్తూ ఉంటుంది వీళ్ళకి. ఇంకా తర్వాత ఇలా తను జరుగుతుంది చెప్పి నా కూతుర్ని ఎలా అయితే మోసం చేస్తాను చెప్పి కింగ్ రూకి దేని పనికిరా చెప్పేసి కింగ్ రూకు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత తను కాలేజ్ చనిపోయిన విషయం తెలిసి వెంటనే తను షార్ట్లో చనిపోయింది ఇంకా నా సిస్టర్లో చనిపోయిందని చెప్పేసి అది చనిపోయి డైర్మెంట్ అనేసారు కదా తను చాలా బాధపడిన విషయం కూడా తన బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటుంది. ఇదంటే చాలా బ్యాక్ స్టోరీయే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఇలాంట. ఇంకా దాని తర్వాత ఆ గాడియేటడే ఎట్లా కష్టపడి తను కాపాడని ట్రై చేస్తూ ఉండదు ఇంకెందుకంటే తను చంపుకోనికుండా ఇంకా అలా ఏదంటే జరిగిందని చెప్పి చెప్తూ ఉంటే
ఇంక దాని తర్వాత చచ్చిపోరా నా కొడక అని చెప్పేసి తనతో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మైండ్ నువ్వు అయిపోయావు నా కొడక, నువ్వు నేల మీద కానీ పడవలేదు, నేను చిటాంగా నేను చంపేస్తాను అని చెప్పి తను చెప్తూ ఇంకెంత ఫైట్ చేస్తూ ఉంటాడు. తను దాచేయట్లేదు అని చెప్పేసి సరే నువ్వు దాచే కదా ఇంకైతే సరే నేను ఫైనల్ బై యూస్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంటాడు. దాని తర్వాత నేను ఇంకా బ్యాక్ అవును కానీ నేను వేసేస్తాను చెప్పేసి తను కట్టిన పెద్దగా చేసేసి ఉంటాడు. మన క్రెటోస్ అయితే గాల్లో ఎగురుతూ మరి అన్న కొడుకుని ఒకే స్టేజ్లో వేసేస్తూ ఉంటాడు. ఇంకనగా మన క్రెటోస్ అయితే గెలుచుంటాడు. థ్యాంక్ యూ నీకు రాబిన్, నువ్వే మనం కాపాడని చెప్పేసి చెప్తుంటే ఏం పర్వాలేదు అంటాడు. నువ్వు ఆ రాత్రి అనేది మన రాబిన్ పడేసకల తన బ్యాక్ మొత్తం చీలిపోయి ఉంటుంది కానీ తను అక్కడే కూర్చున్నది. అలాగా తను సాల్వ్ చేస్తామా తను నీ మదర్ కోసం నేను కాపాడతాను చెప్పి చెప్తూ మన కూడా తన బ్యాక్ స్టడీ ఆలోచిస్తూ ఉంటుంది. నా బొంగులో బ్యాక్ స్టడీ ఇంకా దాని తర్వాత ఇక్కడ పెద్ద విషయం చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ట్రీట్మెంట్ ఓడిపోయిన చూసిన వెంటనే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే రేపు గైస్ ఓకే ఫైన్ కొని సరే గైస్ బొంగులో బ్యాక్ స్టడీ అన్నాను ఎందుకంటే ఫ్లోలో అందరూ బ్యాక్ స్టడీ వస్తుంది. ఇంకా కొలిజన్ హీరో గెలిచేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ ఇంకా కొలిజన్ హీరో అయినా అతను చాలా పవర్ఫుల్ ఉన్నాడు కదా, కానీ కెటోస్ నిజంగా కొలిజన్ హీరో అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా మనకు కొంతమంది ఉన్నాడు. ఇంకా అలాగే మనోడు చాలా మంది ఓడి చూస్తారని చెప్పేసి కొనదా అలా బెడిమి ఇంకా అలాగే మనకి పీక ఇంకా మన ముక్కుకాయ ఇంకా దాన్ని మన దొంగి ఫీలింగ్గా ఉన్నారని చెప్పేసి ఇంకా మనకి నలుగురు ఉన్నారు. ఆ నలుగురు మనం ఓడి చేస్తే సరిపోతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని ఇక్కడ చూసుకుంటే మన నలుగురు ఉన్నారు కాబట్టి ఆ నలుగురు తన ఓడిచేయాలి. షా చాలా అమేజింగ్ ఉన్నాడు. ఆ పైన చాలా గొప్పగానే వాళ్ళని ఓడిస్తున్నారు కాబట్టి వాళ్ళని నమ్మదం మనం తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కింగ్డీకు నేను ఇక్కడ ఇంకా ముసలిని కాదు ఖచ్చితంగా నా కొడుకుని నేను కాపాడతానని చెప్పి కింగ్డీకు చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మీకు కూడా మీతో పాటు వస్తానని చెప్పేసి ఆ ప్రజలు కూడా వీళ్ళతో పాటు రావాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అయితే ఇది మీ ప్రాణం మీద ఉంటుంది జాగ్రత్త అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా హోప్స్తో కింగ్ కూడా వెళ్తుంటాడు. ఇంకా మన ఊసప్ కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరిగా ఇంకా నేవీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి అనుకుంటే ఆ నేవీ ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు అని చెప్పి చెప్తుంటే నేవీ వాళ్ళంటే సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ప్రజలందరూ బాగానే ఉన్నారు కదా, మన కంట్రోల్లో ఉన్నారు కదా, మన వాళ్ళు ఎవడు ఏం కావట్లేదు కదా అని చెప్పేసి మనం చెప్తుంటాడు. అంటే ప్రజలకి ఏమన్నా కానీ మన వాళ్ళని కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే నేవీ కూడా తను పని చేస్తూ ఉంటుంది ఫస్ట్ టైం. తను ఇక్కడ చూసుకుంటే మన జోడి తన మీద ఫ్లాషెస్ యూస్ చేస్తూ ఉంటాడు. ఇంకా జోడి తన టెక్నిక్స్ మొత్తం యూస్ చేసి ఆ కొడుకుని 2 మొక్కలకు చేసేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. జోడి తన టెక్నిక్స్ అని మొత్తం యూస్ చేస్తూ ఉంటాడు. ఇంకా నా కొడుకుని ఎక్కడ పోతే అక్కడ కూర్చున్నాయని చెప్పి సరే నా కొడుకు ఎక్కడని చెప్తుంటే తన తగిలేసి చచ్చిపోయిన సగల ఇక తన పీకాన్ని స్ట్రైట్గా సన్ఫ్లవర్ ఫీల్కి వచ్చేసి చోట నుంచి తప్పించుకొని ఉంటాడు. ఇక్కడ టెటర్మెంట్ చచ్చిపోయిన చూసి వెంటనే తను చనిపోయాడా అని తను చెప్తుంటాడు. ఇక్కడ చూసిన వెంటనే మన లూఫీ గారు అయితే బెడ్ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత బెడ్మీ గారిని వాపచ్చు కానీ పడి నువ్వు చచ్చిపోతా అని చెప్తుంటే లేదు నేను చావను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని నీ బాడీ మొత్తం నీ లిమిట్స్ని రీచ్ అయిపోయాని చెప్తుంటే అక్కలేదు ఖచ్చితంగా నేను దర్శనంలో ఉన్నాను, నన్ను కొట్టు స్ట్రా హ్యాడ్ నీ చావిదే నేను పైరకి ఇంకా అంటే కదా అంటున్నావు కదా నన్ను కొట్టు అని చెప్పేసి అక్కడ ఏమో కొడుతుంటాడు. స్ట్రా హ్యాడ్ నిండుకు అని చెప్తుంటే ఇక్కడ చూసుకుంటే పీకో వచ్చేసి అక్కడ పీకో ఫైట్ అని చెప్పేసి మనకి మనోడు కూడా లేసేసి ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. కానీ తను కాలేదు చాలా డ్యామేజ్ అసలు ఆబ్వియస్లీ ఇదంటే ఏం జరుగుతుంది ఫాదర్ సమ్మ అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే మన క్రియేటర్స్ అయితే అసలు ఏం జరగట్లేదు, కింగ్ రీకు కోసం పని చేస్తున్నాను, కింగ్ రీకు నేను మొత్తం వదిలేసాను అంతే. కింగ్ రీకు నాకు తన మావ నాకు తను ఏం లేనప్పుడు నచ్చినప్పుడు నుంచి తను పెంచాడు కాబట్టి నేను నాకు ఫాదర్ ఇలా కాబట్టి సమ్వన్ ఎవరైతే నన్ను కాపాడారు తను నాకు మంచోడు కాబట్టి నేను ఒక చెడ్డ కొడుకునే కానీ తను పెంచి నన్ను పెద్ద చేశాడు. కానీ నన్ను ఎంత కష్టపడ్డాడంటే నాకు తనకు ఒక కుటుంబం కూడా ఇచ్చాడు. కింగ్ రీకు నాకు చాలా చాలా ఒక మంచివాడు అని చెప్తూ ఆ ప్రపంచాన్ని కాపాడగల ఒకే ఒక ప్రశ్న తను మాత్రమే. రెస్టోగాకి నిజమైన రాజు ఎవడంటే కింగ్ రూకీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత ఓకే అయితే కింగ్ రూకీ అవుతా అని చెప్తే అట్ అంటున్నావా అయితే డ్రోన్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నా అయితే అండర్స్టాండ్ నాకు అర్థమైంది, అయితే నువ్వు చాలా డిసప్పాయింట్గా ఉన్నావు, నిన్ను వాడు సాగొట్టాలని అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. సింగం చేస్తూ ఉంటే మంచిగా చూస్తుంది నా కొడుకు ఎక్కడికి వెళ్ళి నాతో ఫైట్ చేయాలి కదా, నా కొడుకు తప్పిపోయాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత తను చూస్తుంటే ఏదో జరుగుతుండేది బయట మొత్తం చుట్టూ ఉంటుంది. ఇక్కడ పీకాసమ్మా ప్లీజ్ మనం కాపాడింది ఇదంటే ఏం చెప్పండి నేను మమ్మల్ని కొట్టబాకని చెప్పింటే అప్పుడే హజరుతి నెట్టి తను హామీ పిల్లలన్నీ ఇటు కొడతా ఉంటాడు. వాచ్ అవుట్ అని చెప్పి అంటే తను గాయపడిన వాళ్ళని కొడుతూ ఉంటాడు. వైఫైనెస్ పెట్టే ఉంటే బేబీని మమ్మల్ని బిట్రే చేసావు కాబట్టి నువ్వు కూడా అయిపోవాలని చెప్పి బేబీని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం అయితే సైకిల్ అయితే బేబీని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తుంది నా కొడక నువ్వు పిచ్చి నా కొడక గాయపడిన ఎందుకు ఫైట్ చేస్తున్నావు రోనోవా చెప్తుంటే నా కొడక నా వచ్చి నాతో ఫైట్ చేయి అని చెప్పి తను చెప్తుంటే సరే అయితే నా కొడక నేను వేసేస్తాను అని చెప్పేసి నీకు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ చూసేసరికల్లా కింగ్ రూక్ అక్కడ ఉన్నాడు కాబట్టి కింగ్ రూక్ వేసేస్తాను కాబట్టి నేను ఓల్డ్ కింగ్ని చంపేస్తాను, తన ప్లాట్ఫామ్లో ఉన్నాడు, నేను దేనిలోకైనా మారగలను కాబట్టి నేను వెళ్తాను. గౌడ్ సబ్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కింగ్ రూకు నువ్వు అయిపోయావు దొంగి ఫీలింగ్ ఒకరికి రాజు కాకూడదు ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఏంద్ర ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ జాక్ ఎక్కడికి వెళ్ళిపోయి అని చెప్పి చెప్తుంటే అక్కడ చూసి అక్కడ పీక తను ఒక జైన్ ఫామ్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిపోయి తను మళ్ళీ కావాల్సిన అక్కడ ఇది దొంగి ఫీలింగ్ కంట్రీ కాబట్టి మేము వెళ్తున్నాం పడిగిట్టాను అని చెప్పేసి ఇంకా అందరూ పడిపోతూ ఉంటాడు. ఇంకా జోడోకర్ అయితే ఎక్కడికి పోతున్నారు ఇక్కడ అని చెప్తే వద్ద హిల్ ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. నేను రాజుని చంపబోయేదానికి వస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు.
తర్వాత ఏదో మనం తొక్కేపోతున్నాం అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇంకోడైతే తన మీద షూట్ చేస్తూ ఉంటుంది మెరీన్స్ అయితే. కానీ తనకేం కావట్లేదు. ఎందుకంటే ఆ షూటింగ్ అనేది తనకేం కావట్లేదు. జస్ట్ తనకి చీమ కుట్టినట్టుగానే ఉంటుంది. అప్పుడే జోడగడితే తన ఎత్తని కాపాడాలి. కాబట్టి నేను ఎగురుకుంటే వెళ్ళాలి. లేకపోతే నేను ఎత్త తనను కాపాడాలి. తన వెనక నుంచి తన మీద స్లాషెస్ యూజ్ చేస్తే లేదు తను స్ట్రైట్‌గా కోసేస్తాడు. కాబట్టి తను ఇన్స్టంట్ అటాక్ యూజ్ చేస్తే లేదు తన వల్ల కాదు. కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయలేను. చాలా అన్నోయింగ్‌గా ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత ఇట్స్ గుడ్ మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను ఫస్ట్ ఆ థింగ్‌ని ఆపాలని చెప్పేసి తను అనుకుంటా ఉంటాడు. గాడ్ సమ్ అని చెప్పి చెప్తుంటే ఆ బ్యాస్టర్డ్ చట్కతలున్నారని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంక తర్వాత జోరోకైతే సరే అయితే ఎగురుకుంటూ తన మీద అటాక్ యూజ్ చేయాలి. అది కూడా అప్పుడే తనకు చెప్తూ ఉంటే తను మీహాక్‌తో ఫైట్ చేసిన టెక్నిక్స్ అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మీహాక్ తను చెప్తూ ఉంటాడు. నీకు కట్టే ఎప్పుడైనా నీకు రష్ పట్టిందే ఒకవేళ నీకు రష్ పడకపోతే కష్టం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇలా చెప్తా ఉంటే తను స్ట్రెయిట్‌గా తను మీకు ఎగురుతూ వెళ్ళి అటాక్ చేసినా కానీ తనకేం కాదు. కాబట్టి స్ట్రెయిట్‌గా తను ఓడించేస్తాడు. కాబట్టి తను మీహాక్ చెప్పిన మిండో విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తర్వాత పీకా సమ్మకి చేయండి అని చెప్పి చెప్తూ ఉంటే రాజుని చంపానని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే సాయి గారు అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఇంకా అయిపోయిందని చెప్తుంటే ఆ మాంసం మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన జోరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ చేయడం వెంటనే. ఇక దాని తర్వాత మనోడైతే ఇంకా ఊసా పెద్ద భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను వస్తానని చెప్పి కింగ్ రూకిని చంపేదానికి వస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మోడీ తను ఫుల్ పంచ్ని యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పటికి నేను వచ్చాను కాసేపు నువ్వు ఆగు, నువ్వు 2 మినిట్స్ టైం అలాగే నువ్వు మనుషులను గాల్లో ఎగరేయగలవు నీకు వచ్చు కదా, ప్లీజ్ నన్ను కూడా ఒకసారి గాల్లో ఎగరేయని చెప్పి మన జోరు అడిగేదానికి అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా తర్వాత నేను స్ట్రైట్‌గా నా కొడుకు దాని మీద అక్కడికి వెళ్ళాలని చెప్పి నన్ను ఎవరో కాపాడి జోరు పైరట్ హంటర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి నువ్వు చేసిన నిజంగానే ఉంటావు కదా, నువ్వు చేయగలవు అని చెప్పి తను చెప్తుంటే కింగ్ రూకు నువ్వు అక్కడే ఉన్నావు కదా నేనేం చేస్తా అని చెప్పేసి చెప్తుంటే ఇదే అవకాశం నేను గాల్లో ఎగిరితే వేసేస్తాను 5th మెటల్ లెట్స్ గో కానిద్దాం అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. మీహాక్ తను ఏం చెప్పి ఉంటాడంటే తన కత్తి అనేది ఎప్పుడైనా నీకు కట్టిపడిందంటే తనకు కాంకరర్ హాకీ యూజ్ చేయమని చెప్పి చెప్తుంటాడు. తను హాకీని యూజ్ చేయమని. ఇలాంటి ఇక్కడ చూస్తుండే తను ఖచ్చితంగా తను సుప్రియర్ హాకీ యూజ్ చేయాలని చెప్పేసి సుప్రియర్ కింగ్ ఎట్ యూజ్ చెప్పి పైరట్ హంటర్ బాగానే చేస్తాం కదా నువ్వు కరెక్ట్గా చేయగలవా అని చెప్పి చెప్తుంటే నేను చేయగలను హే డైరెక్టర్ ప్లీజ్ నన్ను కమెంట్ చేయండి. ఇంకా అలాగే ఇట్స్ మీ అలాగే నన్ను ఎంటర్ తొందరగా ఒక షాడల్ బాల్ లాగా పైకి తీసేయండి ఖచ్చితంగా తల దగ్గర దాకా వెళ్ళాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంకా అందరూ షూట్ చేసి అన్న కొడుకుని ఆపని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ వాడు ఆకుండా ఉంటాడు. ఇంకా దాని తర్వాత కింగ్ రూ కూడా అందరూ ఆగండి అని చెప్పేసి తన కమ్మని తోటి చెప్తున్నాడు. అతను నన్నే టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కాబట్టి నేను ఆ కొడుకు నేను చూసుకుంటే లేదు మిమ్మల్ని నేను కాపాడుతా అని చెప్పేసి ఇంట్లో అక్కడ చేరి కాపాడని చెప్పి ట్రై చేస్తున్నాడు. కొంతమంది ప్రజలు అయితే నుంచి పడిపోతాడు. ఫాదర్ అన్ని మిగలపడితే లేదు తను నన్నే టార్గెట్ చేస్తున్నాడు. నేనే తన టార్గెట్ని కాబట్టి మీరు అందరూ వెళ్ళిపోండి. కింగ్ రూకి ప్లీజ్ వచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంటే అక్కలేదు నా కొడుకు నేను ఓడిస్తా అని చెప్పేసి కింగ్ రూకి అక్కడే కూర్చుని ఫైన్ నా కొడుకు అయిపోయి చెప్పి ఎవరో మెజిస్టీ పని ఉండదు కదా అని చెప్పి చెప్తుంటే అయిపోయింది నా పని అయిపోయింది బ్యూస్ అక్కడ భయపడుతూ ఉంటాడు. తర్వాత బయట అంటారు నువ్వు పని వెళ్ళగలవు అని చెప్తుంటే అదేం కాదు అని చెప్తే ఏం కాదు నేను చూసుకుంటా నాకు అక్కడికి విసే చాలు అని చెప్పి మన జోరగా అడిగేసాకలా ఓకే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా స్టైల్గా ఇంకా చూడగైతే నాకు అక్కడికి అయిపోయారు అని చెప్పేసి వస్తున్నా అని చెప్పేసి నీతో ఫైట్ చేసినానికి చేస్తున్నా అని చెప్పేసి రెడీ 1 2 3 గో అని చెప్పేసి తను తీసివేసి ఉంటాడు. తర్వాత కింగ్ రీకు దగ్గరికి తను చంపేదానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు పీక దగ్గరికి మనోడు ఎగురుతూ వెళ్తూ ఉంటాడు. తను చేయడానికి కింగ్ రీకుని నలిపే దగ్గరికి వస్తుంటుంది. కానీ కింగ్ రీకుని కప్పడానికి తన ప్రజలందరూ వచ్చేస్తూ ఉంటారు. మీకేం కానీ పడిపోయిన వాళ్ళని కూడా కింగ్ రూపుని కాపాడుకుంటాడు. మీరు మా మెజెస్టీ మీరు మమ్మల్ని చంపాలని చెప్పి ఎప్పుడు ట్రై చేయాలని చెప్పి చెప్తూ ఇంకా అలాగా పాపులారిటీ మొత్తం వాళ్ళని కాపాలని చెప్పి ట్రై చేస్తుంటుంది. ఇంకా కింగ్ రూకే అయితే వెనకాలకుండా వాళ్ళందరూ కాపాలని చెప్పి ప్లాన్ వస్తుంటారు. అదే జస్ట్ ఏం చేస్తున్నావు చూసావు కదా చెప్తుంటే సరే అయితే ఏం బాగా అయితే వేసే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఆ జస్ట్ మటన్ చేసేయచ్చు అని చెప్పి చెప్తుంటే నువ్వు క్వాలిఫై కాదు కింగ్గా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నువ్వు మజులు నేనే చంపలేకపోతే నువ్వు క్వాలిఫై కాదని చెప్తుంటే అప్పటికి రౌండ్ చోరా జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే ఇంకా జోరు అయితే కిల్లింగ్ అటాక్ యూస్ చేసి కిల్లింగ్ బోల్ అని చెప్పి యూస్ చేస్తుంటాడు. అలాగే మన జోడకైతే ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. కింగ్ రీకు అవును అయితే నేను నా ప్రజల్ని కాపాడుకునేదానికి నేను ఎంత దూరం వెళ్తాను నా ప్రాణాలను ఇస్తాను చెప్తే కింగ్ రీకు వద్దు నువ్వు ఒక మంచి మనిషివి కానీ నాకు నచ్చట్లేదు కానీ నువ్వు చావాల్సింది చెప్పింది మన చూడక అయితే గాలి ఎగురుతూ వస్తుంటాడు. గాలి వాళ్ళ తన మోహన్ చూడ చెప్పింది. ఇంకా దాని తను ఎగురుకుంటూ వస్తూ తను క్యూబిక్ ఫామ్లో ఇవ్వటూ తను 3 స్వాట్ టెక్నిక్ యూస్ చేస్తూ ఉంటాడు. కనుక 3 స్వాట్ టెక్నిక్ యూస్ చేస్తే నువ్వు మంచి మనిషివి కాబట్టి చనిపోవాలి నాకు ఇష్టం ఉండి నువ్వు కమెంట్ మర్డర్ చేస్తానని చెప్పేసి ఇవాళ చంపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే దాంట్లో మీరు మాకున్నది ఒకే కింగ్ తన కింగ్ రీకు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటాడు. తను చావనివ్వని చెప్పి చెప్తుంటే ఊసకపోతే భయపడుతూ ఉంటాడు. ఇంకా జోరగా అయితే వస్తూ సరిగ్గా తను ఒక అటాక్ కూడా యూజ్ చేసేసి ఉంటాడు. ప్లస్ వాట్స్ ఆఫ్ టెక్నిక్ అని చెప్పేసి సరిగ్గా తను సుఖంగా కోచేస్తూ ఉంటాడు. అలా కోసేసరికల్లా తను చూసి ఇంక అందరూ షాక్ అవుతుంటాడు. దశ ప్రతి ఒక్కడు తను చూసి షాక్ అవుతుంటాడు. ఎందుకంటే జోర తను ఎలాగ యూజ్ చేశారని చెప్పేసి
దాని తన అబ్బర్ బండి కూడా వస్తే అని చెప్తే రాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా తన అబ్బర్ బండి కూడా వచ్చేసి ఉంటాడు. ఏ పాట అయితే కదులుతూ ఉంటుందో ఆ పాటలో తను అక్కడ ఉంటానని చెప్పి పీకర్ ఒరిజినల్ బాడీని చంపాలని చెప్పి సోరో అని చెప్పి చెప్తూ ఉంటే తను డెస్టోని ఓడిస్తూ ఉంటాడు. అక్కడ లెఫ్ట్ సైడ్ బాడీ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ బాడీని అతని కోసం చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అలా వాటన్నిటిని కోసుకుంటూ వెళ్ళిపోతూ తను డివైన్ టెక్నిక్ యూస్ చేస్తూ డివైడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతి ఒక్కదాన్ని. అసలు ఏం జరుగుతుందో అక్కడ అని చెప్పి అందరూ ఉంటారు. అలా కింగ్రుకో అదే మన జోడ అయితే అన్నీ ఓడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పీక నువ్వు బయటికి రా నా కొడక అని చెప్పి మనం అడుగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత నువ్వు హైడ్ చేసిన చాలని చెప్పి చెప్తుంటే ఇది నన్ను కనిపెట్టేస్తావు అని చెప్పేసి ఇంక మనం బయటకు వచ్చేస్తుంటాడు. సరే అయితే కానీ అయితే నువ్వు నేను చేస్తావు నేను ఆర్మర్ హాకీతో నన్ను నేను కవర్ చేసుకుంటా అని చెప్పి మనం చెప్పేసి తన ఆర్మర్ హాకీతో ఫుల్లో తను కవర్ చేసేసుకుని ఉంటాడు. తన ఆర్మర్తో సహా మొత్తం చూసిన వెంటనే సరే ఇది ఇక్కడ నేను కోసింది ఏం లేదు నేను ప్రతి ఒక్క దానికి కోయగలను అని చెప్పేసి ఎవరుంటాడు. ఎందుకంటే తనకి మీహాక్ ఒక టెక్నిక్ చెప్పుంటాడు. మీహాక్ ఏంటంటే తను నీ కట్టి ఎంత స్ట్రాంగ్ అయినా కానీ తన ఆర్మర్ హాకీతో దాన్ని బ్లాక్ బ్లేడ్గా మార్చాలి. నువ్వు ఎంత ఫార్గా వెళ్తావు అంతవరకు నువ్వు వెళ్ళగలవు. దాన్ని బ్లాక్ బ్లేడ్గా మార్చేంత వరకు నువ్వు దేనికి మారలే అని చెప్పి నువ్వు ఇక్కడ వైన్ కూడా తాగలే అని చెప్పి తను చెప్తుంటాడు. లేకపోతే నువ్వు చనిపోతావు అని కూడా మనం చెప్పేసాగల ఇంకా అక్కడితో నీ పేరు నువ్వు నిలబెట్టుకో అంతవరకు రొనాన్ వజరో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా చెప్తూ తన బ్యాక్ స్టోరీ గుర్తు తెచ్చుకుంటూ అంటాడు. ఇక్కడ అందుకే నీకు ఎక్స్పీరియన్స్ చాలా బాధ వేస్తుంది. ఇక్కడ నాకు మొత్తం బ్యాక్ స్టోరీలోని మనకి బ్యాక్ స్టోరీ ముందే తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీరు కొన్ని ప్యానల్ చూసుకుంటా ఉంది మన ఓడిపోయి ఉంటాడు. అది కూడా తెలిసిన విషయం కదా. అందుకే నాకు దీన్ని ఎక్స్పీరియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. దాని తర్వాత సరే అని చెప్పేసి ఇంకొక ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. అప్పుడే మనోడైతే చెప్పుంటాడు ఒక ఫేమస్ డైలాగ్ నేను జోరో నేను స్ట్రాంగ్ అవుతాను నేను ఖచ్చితంగా తను సర్పాస్ చేస్తాను చెప్పి చెప్పు ఉంటాడు. ఇంకా తర్వాత మనోడైతే మీహా కడితే అని చెప్తుంటాడు. తను పెట్టి దాన్ని కట్ చేసే దానికి తన కట్టానాస్ కూడా ఆర్మన్ హాకీకి కలిపేసుకొని సరిగ్గా తను టెక్నిక్ యూజ్ చేస్తూ 1000 వర్డ్స్ అని చెప్పేసి అలా వాటిని కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా జోరో వాడు నోట్ చేస్తూ ఉంటాడు. సూపర్ అని చెప్పి అందరు అరుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత జోరో అయితే పీకని ఓడిచేసారు అక్కడ. ఇంకా అందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత జోరో అయితే తన టెక్నిక్ని మాస్టర్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా అవన్నీ వాళ్ళ మీద పడుతుండే ఇక్కడ అయిపోయింది మనం చనిపోయాం ఇంకా అయిపోయింది నాకు ఏం లేదు నేను వ్యవస్థ అక్కడికి నాకు చెప్తుంటే తను ఏం చేయాలి అర్థం కావట్లేదు. నీ తన అని చెప్పి చెప్పేసగల ఇంకా స్ట్రైట్గా సింగిల్ వన్ పంచ్ అని చెప్పేసి కింగ్ పంచ్ అని యూజ్ చేసిన కదా ఆ పంచ్ వాళ్ళ ఇంపాక్ట్ ఆ రైస్ అని పక్కకి వెళ్ళి పడిపోయి ఉంటాయి. దాని తర్వాత నేను యూజ్ చేశాను నా కింగ్ పంచ్ అని చెప్పి చెప్తుంది కదా. ఇంకో అందరూ బతికేస్తూ ఉంటాడు. తన ప్లాన్ ఫైవ్ అనేది జరిగింది చాలా గుడ్ అని చెప్పి మన జోడో అయితే హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఇంకా జోడోని గెలిచుంటారు పీకా వర్సెస్ జోడోలో. ఇంకా పీకాని అయితే వచ్చేసే కదా జోడో తన స్వాన్ని బ్లాక్ స్వాడ్గా మార్చేస్తుంటాడు. తన సెలవు టైమ్స్ అనేది తను మీహాక్తో ట్రైన్ చేద్దాం వల్ల మీహా తన టెక్నిక్స్లో తను చెప్తూ ఉంటాడు తను ఎలా చేయాలని చెప్పేసి. ఇంకా అలాగే తను ఎంత స్ట్రాంగ్ అయితే తన స్వాడ్ అంత పవర్ఫుల్గా మారుతానని కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నీ స్వాన్ అనేది బ్లాక్ కలర్గా మార్చి తనకి హాకీ యూస్ చేసి అలా జరగదని చెప్పేసి చూసుకోవాలా. ఇంకా చూడగైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడితో పీక్ అయితే ఓడిపోయి ఉంటాడు. ఇంకా మనోడైతే చెప్తూ ఉంటాడు అక్కడికి ఏమని చెప్పి కింగ్ పంచ్ యూజ్ చేశారు కదా ప్రజలకి ఏం కాలేదు తన రాక్స్ అనేది సేఫ్ అయిపోయి అని చెప్పి చెప్తుంటాడు. నీళ్ళలో పడిపోయి అని చెప్తుంటాడు. ఇంకా తర్వాత ఆ రాక్స్ పడిపోతుంటే మనోడు తన టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఏమైనా అయిందని చెప్తుంటే లేదు అందరూ బాగానే ఉన్నారని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసాక కల ఇంకా అందరూ రెడ్ వెట్ యూస్ చేస్తుంటారు. అందరు పారిపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసే కల ఆ రాక్స్కి రన్ చేస్తూ ఇటువంటి క్యాజువాలిటీస్ లేదు ఏం కాలేదు అందరూ బాగానే ఉన్నాడు. రోనా జోరాకి థ్యాంక్స్ చెప్పుకొని చెప్తే దాని కూర్చు బాగానే ఉన్నాను చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా తన హాఫ్లో అక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసిన వెంటనే జోరో అయితే అందరూ చేసి ఉంటాడు పీకని. ఇంకా అక్కడితో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే పీక కూడా పడిపోయని చెప్పేసి ఇంకా హంబుల్గా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే తను ప్రొటెక్ట్ చేసేదానికి చాలా ప్లాన్ వేస్తుంటాడు. జోరో తను కాపాడుతా అని చెప్పి తను పోయి ఉంటాడు. దాంతో ఫ్యాటీని కూడా అందరూ డిస్టర్బ్ చేసేస్తుంటాడు. అదే మన ఊసబ్గా చెప్పిన అదే మన ఫ్రెంకీ గారు చెప్పిన మాటకి ఆ ఫ్యాటీ అనేది సిబిఎస్ షార్ట్స్ ఉండేసే కదా దాని పక్కన కొట్టలేకపోతూ ఉంటాడు. కానీ తను ఎట్టలాగా తను మొత్తం డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తను అక్కడ చూసుకుంటే ఫ్యాటీ డిస్టర్బ్ అని కానీ మనకి ప్రిన్సెస్ అని కదా అని చెప్పి తను చెప్తుంది తను హీలింగ్ డెలుగుతుంటే ఇక్కడ మన లియో గారు కాపాడేస్తూ ఉంటాడు. ఇంకా దాని రెబికా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా వచ్చేసి మీరే టాయసమ్మా మీరు వచ్చి కొలేషన్లో ఉన్నట్టే ఉన్నాడని చెప్పి చెప్తుంటే మీరు కలిసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చెప్పి చెప్తుంటే మీ కాళ్ళు నేను హీల్ చేస్తానని చెప్పి తను చెప్తుంటాడు. నాకేం హీల్ చేసిన అవసరం లేదు నేను బాగానే ఉన్నాను మీటిపై మీ ప్రజల్ని కాపాడండి చాలా అని తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. దానికి ఇంపార్టెంట్లీ ఫస్ట్ మన పవర్స్ని యూస్ చేసుకుంటాం జాగ్రత్త ఉండాలి. కలిగి ఈ కంట్రీ మొత్తంలో చాలామంది ఉన్నారు చాలా ప్రజలు కూడా ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి మనం కాపాడాలని చెప్పి తను చెప్పేసే కదా. ఇంకా లియో ఇంకా మీరు అక్కడికి వెళ్ళండి ఇంకా నా గురించి ఆలోచించపాకండి ఇంక మొత్తం సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా అక్కడ చూసుకుంటే మొత్తం నిప్పులు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఎంతలో కష్టపడి ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా దాని పైరట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అది లూఫీ సమ్మ ఖచ్చితంగా చేస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత లూఫీ ఇంకా లారీ చేయాలని చెప్పి చెప్తుంటాయి. ఇక్కడ చూసుకుంటే మన పాప అయితే సాబాకి ఫోన్ చేసి ఉంటుంది. కొంచెం ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది దీన్ని హ్యాండిల్ చేయలేకపోతుందని చెప్పి తను చెప్పేసి అలా ఏమైందని చెప్పి తను అడుగుతుంటే ఇక్కడ చాలా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉన్నట్టుంది అసలు ఏంటో చెప్పని చెప్పి చెప్తుంటే నువ్వు హ్యాండిల్ చేయాలని చెప్తే నేను
చేయలేననిగా చెప్తున్నాను. ఇంకా జోరో అయితే వాళ్ళందరిని కాపాడేస్తూనే ఉంటాడు. ఇంకా జోరో అయితే దీన్ని ఏదో చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత కింగ్ ర్యూకి అయితే రెడీ అయిపోయి ఉంటాడు. జోరో అయితే చాలా చాలా బాధపడుతూ ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా అయిపోయిందని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత జోరో అయితే ఇంక ఈ కంట్రీ మనం కాపాడేసాం కాబట్టి కానీ మనం ఈ బోర్డ్ కేజ్ అనేది మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే ఈ కేజ్ ఉన్నంత వరకు మనం ఏం చేయాలని చెప్పి చెప్తుంటాడు. లూఫీ నీ మీదే ఉండని చెప్పేసి అక్కడ ఇంకా లూఫీ అయితే బెల్మి గారు నువ్వు ఆగురారే నా కొడక నాకు మండి బక్క అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అయితే మనోడికి రక్తం వస్తాం కానీ తన ఫ్రెండ్ ఫైట్ చేయకూడదని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ నన్ను కొట్టు నన్ను సాగొట్టు అని చెప్పి తను చెప్తూ అడుక్కుంటూ ఉంటాడు. కానీ అక్కడికి మన లూఫీ గారు అయితే తన ఫ్రెండ్ ఫైట్ చేయనీయడు. నేను నా కొడక మ్యాంగో నా కొడక అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నీకు లాస్ట్ టైం ఫైనల్ చెప్తున్నా వదిలేసుకొని నీకు ఎటువంటి చాయిస్ లేదా అని చెప్పి చెప్తూ ఉంటే లేదు నాకు ఎటువంటి చాయిస్ లేదని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లీజ్ నా ఫైట్ చేయి నువ్వు చావాలరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా మన లూఫీ కూడా ఇంకేం చేయాలి అర్థం కాకుండా తన ఒక ఫ్రెండ్షిప్ తీసుకున్న తను కానీ తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి తను ఫస్ట్ టైం తను కలిసినప్పుడు జాయ్ ల్యాండ్లో ఆ విషయం గురి తెచ్చుకుంటాడు. స్ట్రైట్ అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకా తర్వాత లూఫీని ఇక్కడ చూసుకొని మొత్తం మారిపోయని చెప్పేసి ఇంకా తనలాగా నేను కూడా ఉన్నా అని చెప్పి స్ట్రైట్ అంచు ఇవ్వాలని చెప్పి చెప్పేసి కదా స్ట్రైట్ నేను ఛాలెంజ్ చేస్తాను నేను యాక్సెప్ట్ చేస్తాను నేను చంపేస్తాను అని చెప్పేసి రేవంతున్నాడు. ఐ విల్ కిల్ యూ అని చెప్పి చెప్తూ ఇంకా స్ట్రైట్ నేను చంపేస్తాను అని చెప్పేసి ఇంకిద్దరు నేను చంపుతా అని చెప్పేసి రెడీ అవుతుంటారు. ఇంకా మనోడైతే వీడిని సాగొట్టేసి మ్యాంగో నా కొడక అయిపోయాడు అని చెప్పేసి ఇంకా స్టడీ కూడా అయితే స్ప్రింగ్ చేసుకుని ఇంకా ఎక్కువ టైం పట్టలేదు అని చెప్పేసి తన ఇద్దరు టెక్నిక్ యూస్ చేస్తుంటే మన లూఫీ కూడా అయితే ఒకే ఒక టెక్నిక్లో పడేస్తూ ఉంటాడు. నా మ్యాంగో నా కొడక నువ్వు ఓడిపోయావు నా కొడక నేను చావగొడతా నువ్వు ఒక ఈడియట్ అయినా కానీ నువ్వు నీ ప్రిన్సిపల్స్ మీదనే ఉన్నావు నాకు అది నచ్చింది నా కొడక డొంకీ ఫెలింగో అని చెప్పేసి ఫస్ట్ పేరు పిలుస్తుంటాడు. ఇంకా తర్వాత ఇక్కడ చూసామంటున్నా మళ్ళీ అయితే తను చనిపోయాడు. అక్కడ చూసామని మొత్తం అయిపోయింది ఓన్లీ 2 లెఫ్ట్ అయ్యాడు అని చెప్తుంటే అంటే లూఫీ అయితే నోడిచ్చేసని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా మన జోరో అయితే చాలా లూఫీ ఇంకా వీళ్ళందరూ చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఈ పైరట్స్ అనేవాళ్ళు చాలా చాలా ముఖ్యమని అని చెప్పి తను చెప్తూ ఉంటే అక్కడ సింగా చూస్తుంటే నో ఇది జరగకూడదు అంటే ఏమైంది అని చెప్పి వీళ్ళందరూ అడుగుతుంటే అది అనవసరంగా జరిగిపోయింది. ఇంకా మనం అయిపోయాం మన పని అయిపోయింది. ఎందుకంటే రేపే వీళ్ళందరూ కాపాడిపోయాడు కానీ ఇక్కడ ఇద్దరు జరుగుతుంది ఎందుకంటే లా చాలా చాలా అయిపోయాడు ఇట్స్ టఫ్ గల్లా తను చాలా చాలా డ్యామేజ్ ఉన్నాడు తను చనిపోయానట్టున్నాడు. ఎందుకంటే లా చనిపోయాని చెప్పి నాకు అనిపిస్తుంది. తను డెడ్ బాడీ చూస్తే ఏమంటుంది 5 మినిట్స్ ఎగో చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే లాగా అయితే స్లీప్ టెక్నిక్ యూస్ చేసేసి వాడికి కుక్కను కొడుతూ ఉంటాడు. తర్వాత నీ గుండెల మీద అదేమండి నీ చెస్ట్ మీద నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ స్ట్రైట్ లూఫీని నా మీ ఇంత దూరం వచ్చాయని చెప్పి నాకు అర్థం కాలేదు మీ ఫ్రెండ్షిప్ మరీ అంత బలమైనదే నాకు అర్థం కాలేదు మీ ఒక ఈడెట్స్ లాగా ఉంటానని చెప్పి తను చెప్తే లేదు ఓడుతున్న పార్ట్నర్షిప్ అనేది అయిపోయింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓహో అట్లా అంటావా సరే అయితే ఒకవేళ స్ట్రైట్ లూఫీగా నువ్వు చనిపోయిన చూస్తే ఇవాళ చూస్తాడు చూద్దాం. కానీ అయితే సరే అయితే నేను చాలా బాధపడుతున్నా నేను మెస్సి నన్ను 10 ఏళ్ళు కదా అలా చేయకుండా ఉంటే నేను కాపాడనంతా సర్లే అయిపోయింది నాతో వచ్చి అని చెప్పేసి తన మీద మెస్సీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే అంటే మెస్సీ అనేది దాని మీనింగ్ చంపేద్దామే టఫర్ గల్లీ వాటర్ లా నాకు తెలుసు నీ పేరు నేను కనుక్కున్నాను వాళ్ళు మీ ఓపీ డెవల్ ఫుడ్తో నన్ను ఇమ్మోర్టాలిటీగా మార్చు అని చెప్పి చెప్తూ ఉంటే దాంతో నీ ఫైనల్ సర్జరీ యూజ్ చెప్తే నేను చేయను నీకు అసలు ఏం చేయను నీ బోట్ బెనిఫిట్ అర్థమైంది నాకు ఎటర్నల్ లైఫ్ ఇవ్వాలనుకోవట్లేదు అలాగే క్రొకటైల్ సమా నీకు వచ్చిన క్రొకటైల్ సమా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో తొంగి ఫీలింగో నీకు వచ్చిన చంపేస్తాను నేను స్ట్రాట్ అని కలిసినప్పటి నుంచి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్ట్రాట్ అప్పుడు నేను మెరిన్ ఫోటోలు చూసినప్పుడు తను చాలా చాలా స్ట్రాంగ్ అలాగే స్ట్రాట్ తను చేసిన ఒక్కొక్క పనులు చాలా పవర్ఫుల్ అని చెప్పి తను చెప్తుంటాడు. తను క్రిటర్స్ లాంటి పవర్ఫుల్ వెయిట్ అని చెప్పేసి అక్కడ దూఫీ గారు అనుకుంటాడు సరే అయితే నా కొడక నేను వేసేస్తా అని చెప్పేసి తన కుక్కను కలిసినట్టు కలుస్తుంటారు. క్రేజో అయితే నువ్వు నా పేరు చూపిస్తున్నావా అయితే నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఆ గుండె మీద ఏంటది నాకు అర్థమవుతుంది నా కొడక నన్ను చంపేదానికి ఇలా చేస్తావు కదా అని చెప్పి చెప్తూ తన ఫ్రెక్స్టేషన్ మొత్తం ఆ లిటిల్ హార్ట్ మొత్తం నేను పెళ్చేస్తాను చెప్పేసి అక్కడ తన కుక్కను కాల్ చేస్తున్నట్టు కాల్ చేస్తూ ఉంటాడు. అంటే క్రేజో లా అని చెప్పేసి నా తమ్ముడిని గుర్తు చేస్తున్నావు తను ఒక బ్రోకన్ వన్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే తొఫాల్గా అలా చనిపోయాని చెప్పి తను చెప్తుంటాడు తను మీరు చాలా చాలా బుల్లెస్ తగిలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా సరే చాలా టైం చెప్పింది సీజన్స్కి ఏం కాలేదు అని చెప్పి చెప్తూ ఇంకా సరే అయితే ఇంక మేము కూడా ఏం లేదు వెళ్ళం పదండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ కింద దిగేసి స్టడీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ దిగుతూ ఉంటారు. ఇంకా నా కొడుకుతో ఫైట్ చేసడానికి ప్లానర్స్ ఉంటారు. ఇంకా కింగ్ లూకెట్ వెళ్ళిపోయి ఉంటాడు. టోఫీ మనం ఒకటి చేసాం కోబేబీ డైల్ ఫుడ్ ఎక్కడో స్పాన్ అవుతుంది మనం తీసుకుని చెప్పి చెప్తుంటే సరే అయితే దాని గురించి కేర్ చేసుకున్నాను అనుకుంటే అప్పుడు కింద నుంచి పిలుచుకుంటే దొంకియో ఫెలింగో అయిపోయి తను నడుస్తూ ఉంటాడు. స్ట్రా హ్యాడ్ వచ్చేస్తాను మరీ అంటే యాక్సిడెంట్ చేస్తామని చెప్పి అనుకోలేదు చెప్తుంటే అప్పుడే మన లూఫీగా అయితే తను గేట్లో మారిపోయి తను చేతి పెంచుకుని కొట్టాలనుకుంటే అప్పుడు తను స్పైడర్ నెట్ యూస్ చేసి మన లూఫీ గారి గేట్ని అయితే ఆపేస్తూ ఉంటాడు. అదే తన చేతిని జైనికి ఉండదు అని ఆపేస్తూ ఉంటాడు. తను రెడ్ హాక్ యూస్ చేస్తున్నా కానీ అదేం కావట్లేదు. తర్వాత తను వైట్ టెక్నిక్ యూస్ చేస్తుంటాడు. అలా ఇక్కడ దాంట్లో రాదగిరితే తను చాలా బీడ్ అవుతుంది ఎలా నీకేం కాదు కదా అని చెప్పి చెప్తూ ఉంటే తను చనిపోయాడు అబుల్సి తను చనిపోయాడని చెప్పి చెప్తూ ఉంటే నా కొడక నువ్వు అలా ఎలా చేయగలవు స్ట్రా హ్యాడ్ తను ఎంత చనిపోయాడు వదిలే అని చెప్పి చెప్తుంటే నా కొడక నేను ఎట్లా నేను
చంపేస్తాను, నా ఫ్రెండ్ నువ్వు చంపేస్తావు అని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. ఇక తానంతే లూఫీ కూడా అయితే సరే అయితే యూ హౌ డేర్ యూ బాస్టర్ నుంచి చంపేస్తాను అని చెప్పి తన మీద గమ్ము బ్యాటిల్ ఎక్స్ యూజ్ చేస్తుంటే తనైతే సింగిల్ స్ట్రింగ్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక తన మీద స్ట్రింగ్స్ యూజ్ చేస్తూ కొన్ని కొడుతుంటాడు. వాట్ ద హెల్ అంటే ఏం జరుగుతుంది గమ్మును అని చెప్పేసి మళ్ళీ తన మీద అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి తన కింద దిగుతుంటాడు. అక్కడైతే రాంగ్ జరుగుతుందని చెప్పి చెప్తుంటే మన జాగ్రత్త ఉన్నది, మనం ఎక్కడ ఉన్నాము ఇంకంటే మన జాగ్రత్తగా దిగాలి, అక్కడ ఏం చేయడం కానీ మన బాధ్యత కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడైతే రాంగ్ జరుగుతుందని చెప్తుంటే మన ఇమాజినేషన్ చేయలేమని చెప్పి చెప్తుంటాడు. అక్కడ చూస్తుంటే ఆ కొలీజం అనేది అది షింక్ అవుతా ఉంది, అది కిందకి వస్తుంది. ఇంకా మన రూల్స్ మార్చేస్తా, ఇక్కడ చూస్తే కదా బోర్డు కేసు నా దగ్గరికి రాబోతుంది, మొత్తం అయిపోతుంది అని చెప్తూ ఉంటే ఇంకా మ్యాంగో నిన్ను చంపేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా బోర్డు కేసు మొత్తం వచ్చేసారు కదా అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు ఏం చేయాలని చెప్పి అర్థం కావట్లేదు. అప్పుడే ఆ సీ మొత్తం కదులుతూ ఉంటుంది. ఇంకా బోర్డు కేసు మూవ్ అవుతూ చిన్నదవుతుంటుంది. అలా బిల్డింగ్స్ మొత్తం కోసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చూసి ప్రజలందరూ భయపడుతూ ఉంటారు. మళ్ళీ పెట్టి ఒకడు ఇంకా బోర్డు కేసు కదలుతుంది, ఎంత డేంజర్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ చూస్తుంది ఒక పాప అయితే పడిపోయి ఉంటుంది. ఇంకా ఇదంతా ఎమర్జెన్సీగా ఉంటుంది. వెస్ట్ సైడ్ వెళ్ళాలి, ఈస్ట్ సైడ్ వెళ్ళాలి, మిడిల్ సైడ్ వెళ్ళాలి అర్థం కాలేదు. అంటే బోర్డు కేసు అనేది కదులుతూ ఉంది కాబట్టి ఇంకా అక్కడ చూసారు కదా లాగాడు చనిపోయి ఉంటాడు. ఇంకా సీనియర్ ఇంకా అలా అయిపోయని చెప్పేసి తను హెడ్ను స్టార్ట్ చేయాలని చెప్పేసి చేయగా కొడుకు నేసేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా తన పని అయిపోయిందని చెప్పి చెప్తూ తన పోరికేసిన దగ్గరికి వస్తుంది. ఒక అమ్మిల్లాగా అది మూసుకోపోతుంది తొందరగానే. ఒక 1 అవర్లో పిట్టగా చనిపోతున్నాడు. అది కూడా నీ వల్ల ఎక్స్ట్రా హ్యాట్ లూఫీ, నువ్వు కానీ ఇక్కడికి వచ్చాను వల్ల పిట్టగా బాధపడుతూ ఉంటారు. నువ్వు కానీ రాకుంటే అందరూ పడుకున్నాడు. ఇంకా మాట్లాడుతూ ఇక్కడ కంటికి ఫ్రీడమ్ తెలియాలనుకుంటున్నావు కదా, అది నీ వల్లే పిట్టగా నీకు థ్యాంక్స్ చెప్పుకోబోతున్నాడు. ఎందుకంటే బోర్డు కేసు దగ్గరికి వస్తుంది. తను చచ్చిపోయినాడు, నేను తిట్టుకుంటానే ఉంటాడు స్ట్రా హ్యాట్ తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా వర్కింగ్ ప్లాన్ అనేది మనం కెనకెళ్ళి అంటే మనం అయిపోతాం. అంటే బోర్డు కేసు దగ్గరికి వస్తుందని చెప్తా అని చెప్పి మాట్లాడుతుంటాడు. సపోజ్ మనం ఎంత ఆడుతాం ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే మనం చనిపోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా డొంకీ ఫీలింగ్ కూడా నేను ఎట్టని తొందరగా ఓడించాలి, ఇంకా డొంకీ ఫీలింగ్ ఓడిస్తాను అంటే అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే బోర్డు కేసు మొత్తం కలుస్తుంది. అక్కడ ఏం చేస్తుందని చెప్పి అందరూ చూస్తుంటాడు. ఇంకా సన్ఫీల్డ్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సన్ఫీల్డ్ నుంచి మన కలిసి కూడా కలిసి చూస్తా డొంకీ ఫీలింగ్ వస్తుంది. ఏం చేయాలనుకుంటున్నావు చెప్తుంటే ఆ నా కొడుకుని చంపే లూఫీ, హరియప్ప నా కొడుకుని చంపే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ఏం చేస్తే ఇంకా లూఫీ కానీ మీదే ఉంటుంది. ఇంకా లూఫీ మరి ఇంకా కంటిని కాపాడగలని చెప్పేసి చెప్తుంటాడు. దాని తర్వాత లూఫీ మీ మీద నమ్మకం పెట్టుకున్నావు అని చెప్పి అందరూ వస్తూ ఉంటాడు. నిన్ను అందరూ కాపాడి నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటే సరే ఇంకా లూఫీ మనం కాపాడుతాలే అని చెప్పేసి ఇంకా అందరూ అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత సర్వే అవ్వాలని చెప్పేసి ఈ సర్టన్ నుంచి అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. దాని దగ్గర చూసుకుంటే స్ట్రా హ్యాట్ లూఫీ సరే అయితే అదేం ఫైట్ చేస్తావు, నువ్వు బెల్ మీద నీ ఫ్రెండ్ని చంపేసావు, అలాగే నీ ఇంకో ఫ్రెండ్ కూడా నేను చంపేశాను, నువ్వు ఏం చేస్తావు, సరే అయితే రా అయితే నాతో ఫైట్ చేయి, మస్ట్ నువ్వు ఎట్లా ఫైట్ చేస్తావు నేను చూస్తాను. ఇంకా డ్రెస్ అయిపోయింది అంటే ఒక బోర్డు కేసు లాంటిది మొత్తం ఇంకంటి మొత్తం నా చెట్లు ఉన్నది, నా దక్కని ఇంకెవరికి దక్కకూడదు అని చెప్తుంటే పోయి ఆ గుద్దని నాకు రాని చెప్పి అన్నట్టు చెప్తుంటే ఓహో అట్లాంటావా సరే అయితే కానీ అని చెప్పేసి నాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇదైతే తను బుల్లెట్స్ యూజ్ చేస్తుంటారు. మళ్ళీ లూఫీ అయితే గమ్ యూజ్ చేస్తుంటారు. అప్పుడు మళ్ళీ తన రూమ్ పవర్స్ యూజ్ చేసి ఇమ్మీడియట్ సర్జరీ యూజ్ చేస్తుంటారు. అలాగా తన బాడీ అనేది కదలకుండా అయిపోతుంది. దాని తన ఇంటర్నల్ డ్యామేజ్ అయి ఉంటుంది. అలా నువ్వు ఎలా పడుకున్నా అని చెప్పి చెప్తుంటే తను ఓపీ దేవుడు ఫుడ్ రూమ్ యూజ్ చేయాలి, దాన్ని రూమ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాను కానీ తన పేరెంట్స్ ఎక్కడ పడుకో మీకు తెలియదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత చూసిన మీరు నా మీద షూట్ చేసినప్పుడు నా అటాక్స్ అనేది అక్కడెక్కడో రాండంలో ఉన్న ఒక మనిషి మీదకి తగులుంటాయి, ఎందుకంటే అక్కడికి తనకి బుల్లెట్స్ తగులుంటాయి. నువ్వు నా కొడక అంటే నువ్వు హార్ట్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తూ నేను బుల్లెట్స్ నాకు కదిలినా కానీ అవి నాకేం తగలవు, ఎందుకంటే నా బాడీ అనేది వేరేతో డబ్బులతో షిఫ్ట్ అయిపోయిందని చెప్పి తను చెప్తుంటాడు. లూఫీ నా దగ్గరికి వచ్చినప్పుడు మేడం ప్లాన్ చేసాను ఇలా అని చెప్పి అప్పుడు లూఫీ నేను దగ్గరికి పోమని చెప్పినాను, అప్పుడు ఈ ప్లాన్ మీద వర్క్ అవుతుందని చెప్పేసారు కదా. ఇంకా అలాగా తన మీద సర్జరీ యూజ్ చేసేసారు కదా, తను అడగాల్సిన ఇంత నాలుగు డ్యామేజ్ అయిపోతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా చూసిన టెక్నిక్ అనేది చాలా చాలా డేంజర్ అయిన టెక్నిక్. ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను చంపేస్తాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే మనం అయితే లూఫీ కూడా అయితే తను కుక్కలు కొట్టినట్టు కొడుతూ పోతూ ఉంటాడు. ఇంకా అయిపోయింది చెప్తుంటే ఇక్కడ ఏం చేద్దాం కానీ నేను లూఫీని కాపాడుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. స్ట్రా హెడ్ నువ్వు వాగు, ఇది నేను అయితే నేను చంపాలి, ఇదంతా నా రివెంజ్, నా చిన్నప్పుడు రివెంజ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తన బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటాడు. నీ పేరు నీకు బాగా గుర్తుంది కదా, ఇంకా అలాగే నేను ఖచ్చితంగా ఒక ఈజీగా ఉన్న వర్డ్, ఇంకా అలాగే నీ బ్లడ్లో ఉన్న పెట్టి ఒక విషయం గుర్తు పెట్టుకో, అంటే కొలోజన్ పెట్టి ఒకటి మనకి ఈజీగా రాదు, మన జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఒక వైట్ మాస్టర్ అని చెప్పేసి నీ పేరు ఇచ్చారు పెట్టి ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఇంకో ఖర్చు ఉండి దాన్ని నేను నుంచి పొడిచాడు కానీ నువ్వు జాగ్రత్తగా ఉన్నాడు, ఇక్కడ అంట పైన ఉన్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉన్నా అని చెప్పి తను చెప్తుంటాడు. ఆ బ్యాస్ని చంపేద్దని చెప్తే లేదు అన్న కొడుకు నేనే చంపాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. లాస్ట్కి నా ప్రేమైన మెట్టుడు కూడా తన వల్ల చనిపాడు కాబట్టి నేనే ఆ నా కొడుకుని చంపాలని చెప్పేసి మళ్ళీ అయితే అనుకుంటాడు. తన మీద రూమ్ యూజ్ చేసేసి తన క్రెడర్స్ లాగా సైలెంట్ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే ఇంక నేను సర్వే అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా స్ట్రైట్గా నీ మీద ఆపరేషన్ యూజ్ చేస్తాను, ఇంటర్నల్ ఆపరేషన్ మొత్తం పోయినది చెప్తే ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం నేను నాశనం చేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లూఫీ కూడా
కూడా మన మీద అటాక్ చేసి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఆ ముక్కుగాడు అయితే మా ముక్కుగాడిని సాగొడుతూ ఉంటాడు. ముక్కుగాడు అతను ఎలా అని చెప్పి ట్రై చేస్తుంటే తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం నేను అవ్వకుండా నేను చూసుకుంటాను, ఖచ్చితంగా నేను కాపాడదని చెప్పి చెప్తా ఉంటే నన్ను ఫ్రీగా ఉన్నాను చెప్పి నాకు చెప్పాడు అని చెప్తుంటే అప్పుడే మనోడు ఏం చేశాను చెప్పి లాగాడికి మొత్తం తను చెప్తుంటాడు. నువ్వు తను చంపాలనుకున్నాడు కానీ తనైతే నేను చంపాలనుకోవట్లేదు, నీకు తెలుసు ఆ విషయం, కానీ నువ్వు ఆ ట్రిగర్ని పుల్ చేసేసావు, నువ్వు ఇప్పుడు చావరా నా కొడక అని చెప్పేసి తను మీకు చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా సేమ్ యాజ్ యూ నేను ఖచ్చితంగా చంపేస్తాను, ఆ 13 ఏళ్ళ క్రితం నేను అనుకున్నాను నేను ఎవరిదైతే ఉంటానో అని ఖచ్చితంగా చంపేస్తానని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు నేను చనిపోతాను, అది టెసర్ బాక్స్ నుంచి మొత్తం చూసాను నేను, ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పేసి మనం చెప్తుంటే సరే అయితే నన్ను చంపుతా అంటున్నావు కదా చదువుతాను బతకాని నువ్వు నన్ను చంపుతావు లేదా అని చెప్పి చెప్తూ ఇంకా సరే తన మీద మళ్ళీ అంటర్నల్ సర్జరీ అని చెప్పి తను మీరు ట్రై చేస్తుంటాడు. ఇక్కడ డోఫీ కూడా అయితే చనిపోతాను అనుకుంటాడు, స్టే అవే విత్ హిమ్, మనం చంపేస్తుంటానని చెప్పి చెప్తూ ఉంటాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, దొంగ ఫీలింగ్ తను చనిపోతుంటే కింగ్గా నాకేం పాసిబిలిటీ కాదు ఎందుకంటే నేను లేచాను నాకేం కాదని తను సడన్గా లేచేశారు కదా ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఎలా లేచేసాడని చెప్పేసి, ఎందుకంటే తన ఇంటర్నల్ తన స్విచ్చెస్ యూస్ చేసుకుంటే తన ఇంటర్నల్ బాడీస్ మీద తన వల్ల తన ఆర్గాన్స్కి ఏమి ఉండదు. అప్పుడు మళ్ళీ లూఫీ కానీ పట్టేసుకుంటాడు ఆ ముక్కుగాడు. ఇంకా జోలా నువ్వు చంపాలని చెప్పి ట్రై చేసావు కానీ నువ్వు చంపలేవు, సరే నేను చంపేస్తాను చెప్పి తను తొక్కని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడు లూఫీ కూడా వచ్చి నాపేసి ఉంటాడు. ఓహో ఇలా చేద్దాం అనుకుంటున్నావా, అప్పుడు తను కంకర్ హాకీతో తను యూస్ చేయని చెప్పి అనుకుంటే తన హాకీతో సుప్రియర్ హాకీ యూస్ చేస్తుంటాడు. సుప్రియర్ హాకీ ఉన్నాడు స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అది లూఫీ గారు హాకీ అని చూసిన వెంటనే అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. స్టాట్ జాగ్రత్త అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తన దగ్గర స్కాప్యాట్లు చూస్తుంటే ఫస్ట్ టైం వీళ్ళకి మనోడు దొరికినప్పుడు తన దగ్గర హాకీ ఉంటుంది. ఆ హాకీ కూడా చాలా చాలా టన్స్ ఆఫ్ పవర్ఫుల్ ఉన్నది. ఇప్పుడు అది స్ట్రా హెడ్ దగ్గర కూడా ఉంది. తోఫీ ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఏంటంటే తను చిన్నప్పుడు తన ఫాదర్ని చంపి మరి ఇక్కడికి వచ్చాడు. అప్పుడే తను ఎంత పవర్ఫుల్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. తను చాలా చాలా సాక్రిఫైస్ చేశాడు తన ప్రపంచంలో, తను ఎవరు తను కాపాడలేకపోయాడు కానీ అందరూ తను చంపాలని చెప్పి ట్రై చేశాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తన ఫాదర్ ఫ్యామిలీ మొత్తం హట్ చేసేదానికి ట్రై చేయడం వల్ల తను ఇలా చేంజ్ అని చెప్పేసి ఇలా అయిపోయి ఉంటాడు. కానీ డూఫీ గారు అయితే తన కాంకర్ హాకీతో అలా అక్కడ కాంకర్ హాకీ బిల్డ్ అనేది చేసుకున్నాడు. అక్కడ మీద తను చూసిన వెంటనే తనకు ఒక హాకీ ఉంది, ఇంకా అలాగే తనకి హాకీ కలని సూపరియర్ హాకీ కాబట్టి డోంకీ ఫీలింగ్ నీకు డేవిల్ ఫుడ్ పాడిస్తే నాకు గన్నిస్తాను, ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి తనకు ఒక డేవిల్ ఫుడ్ ఇచ్చుంటాడు. అదే మనకి స్టింగ్ డేవిల్ ఫుడ్. ఇంకా దాని తర్వాత అయితే నువ్వు ఎవరిని చంపాలనుకుంటే దాన్ని చంపచ్చు, నీ రివెంజ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పుంటాడు. అంతే అది డెస్ట్ హౌస్ మీదే కాబట్టి తనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చెడుకొని నాన్నే చంపేసి ఆ కంటోని ఆ నాన్న తలకాయ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చూపించి ఉంటాడు. నువ్వు చంపే నాకేం కావాలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు చంపితే నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు చంపు, నేను వచ్చి అలా కొనపాక నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పటి నుంచి డోంకీని తన ఫాదర్ని చంపని ఇక్కడికి వచ్చాడు. తనకు అన్లిమిటెడ్ పవర్ అని చెప్పి మనకు అనుకున్నాం. అప్పటి నుంచి తను చాలా చాలా పవర్ఫుల్ పెట్టి ఇదిగో మీరు చూసిన డోంకీ తను చాలా చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు లూఫీ మన డోంకీ ఫాలోయింగ్ ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ మన డోంకీకి ఫీలింగ్ అయితే ఏం అవ్వదు, కానీ తన మీదకి ఎటువంటి పంచెస్ ఏం తగులుండవు. తను అంటే ఈవిల్ అయినా కానీ నీకేం కాదు, మ్యాంగో నా కూడా నేను వేసేస్తాను అని చెప్తుంటే లూఫీగా చాలా మ్యాల్లో ఉన్నాయని చెప్పి చెప్తుంటాడు. తను ఇష్టం చేస్తుంటాడు. చిన్నప్పుడు పిటకులోని కింద చేద్దామే చిన్నప్పుడు పిటకులోని సాగొట్టడానికి ప్లాన్ వేస్తున్నాడు. కానీ లూఫీ చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంక మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. స్టార్ట్ను చనిపోవాలి ఇక్కడే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే మన లూఫీ గారు ఆ స్టిక్స్లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ ముక్కు అయితే లూఫీ గారిని పట్టేసుకుని ఉంటాడు. ఈ బ్యాస్టర్ వదులురానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ తనకు ఎటువంటి వదలలేకపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత స్ట్రా హెడ్ మేము వడియాపాక నేను నీ ఫ్రెండ్ లా నేను చంపేస్తాను, నన్ను వదులుతారే మ్యాంగో నా కొడక చెప్తూ ఉంటాడు. ఇంకా తను బయటకు వచ్చేసి తను బయటికి రా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా తను బయటికి వెళ్ళవరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తను అక్కడ చూసుకుని తన మీద అటాక్స్ యూజ్ చేసిన తనకి ఏం కావు. ఇంకా దాని తర్వాత తను ఏం ఛాన్సెస్ కావు, నువ్వు నా మీద యూజ్ చేస్తాను కానీ హాకీ అదేం కాదు, తను హాకీ యూజ్ చేస్తాను కానీ తన ఆమె హాకీ యూజ్ చేసి తన మీద అటాక్ చూసినా కానీ ఏం కావట్లేదు. తను చూసిన వెంటనే ఇంకా నీ రప్ప పోస్ కూడా ఏం కావు, ఇంకా స్ట్రైక్ నేను ఏం చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళందరూ అయిపోయిందని చెప్పి యూరియట్స్ ఇంకా అంత మొత్తం అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడుతుంటే మాకేం అర్థం కావట్లేదు, ఈ ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్ ఫ్యామిలీ అని చెప్పి చెప్తూ ఇంకా నేనేం కాపాడాల్సిన అవసరం లేదని చెప్తుంటే అప్పుడు తన మీదకి స్టింగ్ సాక్స్ యూస్ చేస్తూ ఉంటాడు. ఆ నిప్పుతో నేను వేసేస్తాను లాయు బ్యాస్ట్ అని చెప్పేసి ఇంకా లాగడం కూడా పట్టేసుకుని ఉంటాడు. ఇంకా దాని తర్వాత నిజంగా నీకు తెలుసు కదా నా అబిలిటీ, నేను కింగ్ అబిలిటీని కాబట్టి స్టడీగా నీ మీద అటాక్ మొత్తం యూస్ చేస్తా అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఆహా బికాజ్ ఇలాంటి అయిపోయింది, ఇంకా 30 years వరకు ఎంత కష్టపడుతుంది నీకేం తెలుసు నా కొడక అని చెప్పేసి చెప్తుంటాడు. మా పవర్ కావాలి. అప్పుడే తన ఎంత పవర్ అంటే తన హాకీ అనేది సుప్రీం కలర్లో ఉండేది. ఆ హాకీ చూసి పిటోకలు అనుకుంటా ఉన్నాడు. సెలెస్టియల్ డ్రాగన్స్ దాన్ని చూసి భయపడ్డాడు. హోలీ ల్యాండ్ అందరూ దాన్ని చూసి భయపడ్డాడు. దాని ఎక్కడ చూస్తుంటే నా ఫ్రెండ్ ఎంత పవర్ఫుల్ చూసావా దోకి, కానీ అప్పటి నుంచి మేము ఒక క్యూర్ కింగ్గా మార్చాలనుకున్నాం. అప్పుడే తను ఒక కింగ్గా ఉంటే అలా ఉన్నాడని చెప్పి మాకు అర్థమైంది. తన డ్రీమ్స్ అంత పవర్ఫుల్ అని చెప్పి మాకు అర్థమైంది చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత నీకు ఎంత డబ్బులు తనే బాధపడపాక నీ చావైనా కానీ మేము చూసుకుంటామని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలా తను చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దొంగి కానీ ఎవరు నేను చేయాలనుకున్నాడు. తను ఒక పైడ్గా మారాడు. అలాగా చిన్న ఏజ్లో
ఇంట్లోనే ఒక లిటిల్ బాస్టర్ అయినా బయటగా అని చెప్పి మనం చెప్తూ ఉంటాడు. అలాగే మేము డోంకీ ఫీలింగో ఫ్యామిలీ మమ్స్ కాబట్టి మమ్మల్ని రెస్పెక్ట్ అని చెప్పి వీళ్ళు చంపుతూ వెళ్ళిపోయి ఉంటారు. అలాగే డోంకీ ఫీలింగో ఫ్యామిలీ అనేది చాలా చాలా ఎక్కువ మంది అయిపోయి ఉంటారు. వాళ్ళకి మనీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగా వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ అవుతూ పెరిగారు. ఇంకా అలాగా మన డోంకీ గాడు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మనం అయితే రోడ్లో మనైతే అంటే ఫైట్ చేద్దాం, అలా తన ఫ్లెక్స్ చూపించుకోదాం చాలా ఎక్కువ ఉంటుంది. అలా మన డోంకీ ఫీలింగ్ని పిల్లలు కూడా చూస్తూ ఉంటాడు. కానీ మన డోంకీ ఫీలింగ్ని చూస్తే పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అలా చేసినంత రెస్పాన్సిబిలిటీ అండ్ పవర్ ఉంటుంది. తను ఒక కింగ్ మార్చేదానికి మేము చాలా కష్టపడతాం. తను ఒక మనిషి, తను ఒక మగాడు, ఖచ్చితంగా చేయగలడు. దానికి మేము పని చేసేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే మేము సపోర్ట్గా మాట్లాడుతుంటే వాడు దొంగి ఫీలింగ్ నువ్వు వింటూ మాట చెప్తున్నావు కదా, దొంగి ఫీలింగ్ అయితే నేను ఒక కుక్క కన్నా దారుణంగా చూస్తాడు, మీకు అసలు ఫ్యాన్ ఏం కాదు లా, నీకు అర్థమవుతుందా, నువ్వు కానీ మా ఫ్యామిలీలో ఉంటే మేము చూసుకుంటా అని చెప్పేసి తను ఫైట్ చేస్తే ఈక్వాలిటీ, మీకు ఈక్వాలిటీ బొంగ మేము కుక్కలా చూస్తాం అంటారు. కానీ మాకు మీకు అర్థం కాలేదు అని తను చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెత్త నా కొడక అయిపోయాడు అని చెప్పేసి మనం మీద అటాక్ యూస్ చేసి ట్రై చేస్తూ ఉంటాడు. నేను నిజమే మాట్లాడుతున్నాను, మీరంతా తను ఒక పప్పెట్స్ అంటారు అని చెప్తుంటే ఫులిస్ట్ పప్పెట్స్ అని చెప్తుంటే తను నమ్మ పక్కన చెప్తుంటూ తన రూమ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత నీ సక్కని కండేస్తున్నావు, చనిపోతున్నావు, ఇప్పుడు నీ పోవడం నీకు తెలుసు కదా అని చెప్పేసి చెప్తుంటే అప్పుడు మన లూఫీ కూడా అయితే ఇన్స్టెన్స్ కానీ బొమ్మ మీద యూజ్ చేస్తానని చెప్పేసి చైనా మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే లాగైతే ఇరుక్కుపోయిన మొత్తం అయిపోయిందని చెప్పేసి చెప్తుంటాడు. అప్పుడు రూమ్ అనేది పెద్దదైపోతూ ఉంటుంది. ఇంకా నువ్వు చనిపోవడా నా కొడక అని చెప్పేసి చంపాలని ట్రై చేస్తే అప్పుడే లాగర్ అక్కడికి వచ్చేసి తను తెగిపోయిన తన చేతిని కోసేస్తూ ఉంటాడు. ఇది చూస్తుంటే ఫ్రాంకీ గారు అయితే ఎట్లా కష్టపడిపోయి ఆ టౌన్ మొత్తం కాపాడేస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో తను పైకి లేసేసి ఎంత తనకి ఈ మూవింగ్ కేసుని ఆపాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. మన ఫ్యాక్టరీని డిస్ట్రాక్ట్ అయిపోయాం, ఏంటంటే అది మొత్తం బోర్ కేసుని కదులుతూ ఉంటుంది. ఇంకా ఫ్యాక్టరీ అయితే ఏంటంటే మొత్తం ఇంక్లీన్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, ఎలా అని పోయి తను ఆలోచిస్తూ ఉంటే తన శరీరం అనేది చాలా చిన్నది. ఇంకా తను ఒక ఎముకల పీసులు అంటాడు. అలాగా తను మొత్తం భయపెట్టేదానికి పైన మొత్తం లోపల ఏం లేదు, మొత్తం దొల్లే అలా ఉంటాడు. లా నా నిజం తెలుసు, నువ్వు ఈడేట్ నా మన కాడివి కాబట్టి నేను ఎట్టంటానో నేను వేసేస్తాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా లూఫీ కడితే ఇంకోటి వేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా మనిషి నువ్వు చనిపోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే క్రెటోస్ ఇంకా పైన చూస్తూ ఉంటాడు. అక్కడైతే బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడ ఏమైందని చెప్పి చూస్తూ ఉంటాడు రాయల్ ప్యాలెస్లో. ఎందుకంటే లా అయిన వాళ్ళు తను ఓడిచేస్తానని చెప్పి ముక్కు కానీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ రిమైనింగ్ ఒకే ఒకడు డొంకీ ఫీలింగ్, లూఫీ ఇంకా డొంకీ ఫీలింగ్ మీద ఫైట్ జరుగుతుంది. లూఫీ ల్యాండ్ గెలవాలని చెప్పి చెప్తుంటాడు. ఇంకోళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా లూఫీ మీద మొత్తం డిపెండ్ అయ్యి ఉన్నది చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే లూఫీ గడితే మనల్ని కాపాడతారా లేదా అని చెప్పేసి ఇక్కడ అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. దాని లూఫీ నువ్వు చేయగలనుకుంటాడు. ఇంకా మన లూఫీ గారు అయితే మనం బయటికి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. అలా తన పడినట్టు మన లాగాన్ని ఆపేస్తూ ఉంటాడు. దాని తర్వాత లాగాన్ని ఏం కాకుండా చూసుకుని ఉంటాడు. అప్పుడు దొంకి ఫీల్ ఇంకా పైకి లేచేసి ఆహా ఇంకా నువ్వు బతికే ఉన్నావా నేను వేసేస్తాను అని చెప్తుంటే ఇంకా మన డ్రెస్ కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా లూఫీ గారు అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. మనైతే గమ్మును ఎలిఫెంట్ గన్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు, ఎలిఫెంట్ వైప్ అని చెప్పేసి. ఇంకా రబీన్ ఇంకా లా జాగ్రత్త ఉంచుకొని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన వెంటనే ఇంకా లాగానే అయితే ఉంచుకొని చెప్తుంటాడు. అప్పుడే ప్రిన్సెస్ని కాపాడేస్తూ ఉంటాడు. ఇంకా లాగాడికి ఏం కావాలని చెప్పేసి అక్కడ మన క్యాబిన్ అయితే అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఏం కాకుండా అటాక్ చేయని ఆపుతూ ఉంటాడు. ఇంకా లూఫీ ఇంకా ఏదో ఫైట్ చేస్తూ ఉంటాడు. లేకపోతే నా కొడుకుని ఓడి చేస్తుంటే క్యాబిన్ మామూలు నన్ను కాపాడేసి వాళ్ళని మంచిగా తీసుకొని నేను అమ్మతో అని చెప్పి తను రెస్పెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. లూఫీ కూడా అడిగిన వెంటనే ఇంకా సరే అయితే ఇంకా లూఫీ నా ఫ్యానే కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే మన తొందర కిందకి వెళ్ళిపోయిన గ్లాస్ గారి దగ్గరికి అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా లీవ్ అయితే వాళ్ళని రికవర్ చేయని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ గ్లాస్ దగ్గరికి ఉంటే లూఫీ అమ్మ అంటే గెలుస్తారని చెప్పేసి చెప్తుంటాడు. లూసీ ఆన కొడుకుని చంపేస్తానని చెప్తూ ఉంటాడు. నాకు హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి ఇంకా పెళ్ళి మీద మేము వస్తామని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఫర్ ఎవరు అయిపోయి అనిపించి సోరోస్ అమ్మ ఇంకా మేము మొత్తం మీ మీద వదులుతున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకు తెలుసు కదా ఖచ్చితంగా నేను బోర్కేసి అట్లా ఆపేదానికి మేము ట్రై చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో ఇక్కడ చూస్తుండేసరికి కదా నేను ఇక్కడ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో సింగ్ అవుతా ఉంటుంది. దొంగి ఫీలింగ్ అట్లా వచ్చి చెప్పి చెప్తుంటే వాళ్ళు నిప్పుల్లో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళైతే ఇంకా అయిపోయింది పని అయిపోయిందని చెప్పేసి ఇంక మనకి మెసేజ్ చూపించేసి ఏం లేదు, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఈ ప్రోడక్ట్ నా ఫుల్ పవర్ నీకు తెలియదు కదా, నా ఫుల్ పవర్ ఏదో నేను చూపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. బట్ రఫర్ గారిని నేను ఓడి చేస్తాను, నేను కూడా ఓడి చేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. మళ్ళీ లూఫీ గారి మీద ఎదాకి యూస్ చేస్తూ ఉంటాడు. నేను చాలా టెక్నిక్ నాకేం కాలేదని చెప్పి చెప్తుంటాడు. అలా నాకు చూస్తుంటే ఈ మెమరీస్ చూస్తున్నాడు. ఫస్ట్ టైం అయితే క్రొకడైల్ ఓడించింది ఒక మెయిన్ సొంతం అనుకుంటున్నాను మెయిన్ హెడ్ క్వార్టర్స్ నుంచి. కానీ బోండి అనేది సడన్గా పెరిగాదని చూస్తున్న సర్కిల్ నాకు అర్థమైంది నువ్వు చాలా చాలా స్ట్రాంగ్ పెట్టా అని చెప్పేసి. అప్పుడే నీ గురించి కనుక్కున్నాను, నువ్వు హ్యాండ్ అవుట్ అని చెప్పేసి, నువ్వు చాలా పవర్ఫుల్ అని చెప్పి తను అర్థం చేసుకుని ఉంటాడు. తర్వాత నీ పేరులో మంకీ డి అని చూసిన వెంటనే నాకు అర్థమైంది నాకు ఏదో రోజు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అలాగే ఎగ్జిక్యూషన్ రోజు కూడా నేను చూశాను నీ నుంచి కాంకర్ హాకీ నువ్వు నన్ను సర్వైవ్ అవుతుందానికి చాలా కష్టపడ్డావు, కానీ నువ్వు 2 రోజులు మిస్ అయిపోయావు, కానీ నువ్వు ఎంత సాంగ్ ఉంటావు నేను చూస్తాను చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలా అయితే నా ప్లీజ్ నన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోకండి, నన్ను ఉంచింది, ఎందుకంటే వాడు ఎట్ట చావు నేను చూడాలనుకుంటున్నాను, నన్ను ఇక్కడ వదిలేండి, నేనేం చెప్తున్నాను రా అంత అర్థం కావట్లేదు అని చెప్తుంటే లూఫీ అయితే దొంగి ఫ్రెండ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ బ్యాటిల్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఫైట్ చేస్తుంది తెలియదు, నన్ను ఎక్కడ వదిలే, నన్ను ఏం చెప్పాక నేను చూడాలి, నేను లూఫీ నేను వదిలేసి
పెట్టాను. అదేదో లూఫీ చనిపోయిన పడిపోయినా నా ముందే చావాలి. ఒక లూఫీ చనిపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంట్లో తను నన్ను ఇక్కడే వదిలేయండి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో తన కాఫీని ఇక్కడే వదిలేయండి నేను చూసుకుంటాను. తను మీద కనిపెట్టండి ట్రిఫల్ కాలం ఏం చేస్తాను అని చెప్పి చెప్తుంటే, లేదు ఖచ్చితంగా దొంగి ఫీలింగ్ నేను 13 ఏళ్ళ నా పగ అది నేను కళ్ళారా చూడాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే అని చెప్పేసి వదిలేసిన మిమ్మల్ని అడుక్కుంటున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అని చెప్పి వదిలేస్తూ ఉంటాడు. తర్వాత నికో రవిన్స్ అమ్మ మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి చెప్తుంటాడు. నా వేరే అబ్బాయితో చెప్తూ ఉంటే, సరే నేను ఇక్కడ ఉంటాను నేను లాగా అట్టని కాపాడుతాను ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చి నేను నికో రవిన్స్ అమ్మ మీకోసం నేను స్టేజ్ పెట్టానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత మన రెబ్బెకాయని కలుస్తున్నాడు. ఇదిగో నీకు ఈ కోట్ తీసుకుని వెళ్ళని చెప్పి చెప్తుంటే, నీ బ్యాగ్ మొత్తం చీలిపోయింది జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే, నా కొడుకు నేను చూసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి అందరూ అనుకుంటా అంటే అయిపోయింది ఇంకేం చేయాలి మనం అర్థం కావట్లేదు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఏం చేస్తాం కానీ లూఫీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పి చెప్తుంటాడు. లూఫీగా ఇంకా డొంకీ ఫీలింగ్ అయితే ఫైట్ అనేది అర్థంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఫైట్ అనేది చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత లూఫీగా అయితే వాడి మీద మంచి మంచి అటాక్లన్నీ యూజ్ చేస్తుంటాడు. మరి సరౌండింగ్స్ మొత్తాన్ని దాని సిక్స్ యూజ్ చేస్తుంటాడు. ఇంకా గేట్ 2 కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. మన మీద రెడ్ హాక్ యూజ్ చేసి తన నిప్పులతో కొట్టేసుకుంటే వెళ్ళిపోతుంటాడు. నీ హాకీ నా మీద డిపెండ్ అయ్యి ఉండదు నువ్వు ఏం చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే డొంకీ ఫీలింగ్ అయితే మన లూఫీగా కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తన మీద అటాక్ చేసే పైన నువ్వు వేస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే నన్ను ఏం చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నీ లిమిట్స్ అని నీకు అర్థం కదా ఇంకా 1 అవర్లో అందరూ చనిపోతున్నారు ఇదంతా మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది కొలిసి మొత్తం నాశనం అయిపోతుంది ప్రజలందరూ నేను చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక అందరూ నిన్నే తిట్టుకుంటూ ఉంటారని చెప్పి తను మళ్ళీ చెప్తూ ఉంటారు అదే విషయం. ఓల్డ్ పీపుల్ పెట్టేవారు చనిపోతున్నారు ఇంకొక 30 మినిట్స్లో ఇదంతా నాశనం అయిపోతుంది స్టార్ హెడ్ లూఫీ ఇదంతా నీ కళ్ళలో చూస్తూ ఉంటాడు. 15 మినిట్స్ తర్వాత అందరూ నేను తిట్టుకుంటూ ఉంటాడు. అంటే దశలోకి నువ్వు కానీ రాకుండా ఉంటే మేము చచ్చేవాళ్ళం కాదని చెప్పేసి కాబట్టి ఇదంతా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టార్ హెడ్ లూఫీ అని చెప్పేసి తను తిడుతూ ఉంటాడు. ఇంకా సరే అయితే కానీ అని చెప్పేసి ఎన్లెస్ ఫైట్ కదా ఒక హీరో అని ట్రై చేస్తున్నావు కదా సరే అయితే ఫైట్ చేయి అంత ఫైట్ చేయని చెప్పి అని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటాడు. నీ క్రూ మ్యాచ్ నేను చూసి ఆడాలనుకుంటున్నావా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా మా లూఫీ కూడా అయితే సరే అది నా కొరకు అయిపోయారా అని చెప్పేసి ఉంటాడు. ఇంకా లూఫీ కడితే తను ఫుల్ స్ట్రెన్స్ యూజ్ చేసుకుంటుంటాడు. ప్రజలు అయితే ఇక్కడ నుంచి పడిపోతూ అని చెప్పి ట్రై చేస్తుంటాడు. అంటే బొడికేస్ అనేది దగ్గరికి వస్తుంది. ఇంకా మెడిన్స్ కూడా వాళ్ళని పనులు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ కూడా మనుషులను కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బిల్డింగ్స్ అన్నీ కూలిపోతున్నాయి ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. పదండి చిన్నదైపోతుంది అని చెప్పేసి కంటి చిన్నదైపోతుంది ఉంటే ఇంకా లెవెల్తో చూపిస్తూ ఉంటారు. పొడిగేసి అనేది స్టింక్ అయిపోతుంది మనం ఏం చేయాలి మొత్తం కన్ఫ్యూజన్గా ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా మా పొడిగేసి మొత్తం స్టింక్ అయిపోతే మొత్తం అయిపోయిందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తొంగి ఫిల్మ్ నడిపిస్తాను ఇదంట అవుతుందని చెప్పి చెప్తుంటాడు. నా కొడుకు నేను తోడించాలి యంగ్ మాస్టర్ చాలా స్ట్రాంగ్గా అనుకుంటా అని చెప్పేసి చెప్తుంటాడు. దాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు హాల్ బాయ్ ఫ్రెండ్ అయిపోతున్నాను నాకు అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇదంతా ట్రబుల్గా ఉండిపోతుంది మరి ఏం చేయాలి మొత్తం ఫార్ అవే అయిపోయింది వెంటనే తొందరగా మరి ఏదో చేయాలి ఇక్కడ అని చెప్పేసి ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళందరూ ఎంతో కష్టపడి కిందకి దిగుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంటూ పీస్ తొందరగా కిందకి వేస్తుంటాడు. ఒకవేళ ఇదంతా షింక్ అవుతూ ఉంటుంది మనం మధ్యలో ఉన్నాం కదా కాబట్టి మనకి ఏం కదా అనిపించి మనం కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే జోడో గారికి ఒక ఐడియా వచ్చింటుంది. సరే దాని పక్కన చదువుతుంటే జోడో నువ్వు ఏం చేయబోతున్నావు అని చెప్పి చెప్తూ అంటే అంత పాటు పదని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తా అని చెప్తుంటే బూడికేసి ఆపడానికి అని చెప్పి చెప్తుంటాడు. చూసాం కదా వీళ్ళందరూ హీల్ చేస్తూ ఉంటాడు మన లాని వీళ్ళందరినీ మిగతా వాళ్ళందరినీ. దాని ఇంకా దశ మొత్తం ఓడిపోయేలాగుంది ఇదంతా లూఫీ మీద డిపెండ్ అయి ఉంది ఇదంతా బ్లడ్ స్టన్ మొత్తం ఉండిపోతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి గట్టలాగా అమ్మ లాగా నేను డాక్టర్ని నాకు తెలుసు విచ్చి చెప్తూ ఉంటాడు. ఎలాగో అసిస్ట్ చేస్తుంటాడు. అసలు స్మైల్ లెవెల్ ఫుడ్ చాలా చాలా కష్టం చేస్తున్నట్టు చెప్తుండేది ఓనరు మనం ఏదో చేయాలని చెప్పి అనుకుంటుంటాడు. ఎంత తనకు దొంగి ఫీలింగ్ కొని అంటే తనకి రీజన్ ఫస్ట్ మేము ఎంత తనకు ఓడించాలి కప్టన్ చెప్తుంటాడు. కేర్ఫుల్లోకి వెళ్తారు అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు మన లూఫీ సరే నా కొడక నేను స్ట్రాంగెస్ట్ పౌడర్లో ఉన్న కేర్ఫుల్లోకి వెళ్ళని చెప్పేసి మనోడు కేర్ఫుల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. తన గేర్ఫుల్ బై హాకీ యూజ్ చేసుకుని ఆ హాకీని ఈవెన్గా తన బాడీ మొత్తం స్ప్రెడ్ చేసి ఉంటాడు. తన గేర్ఫుల్ని బోన్సింగ్ మ్యాన్ చెప్తాడు. బోన్సింగ్ మ్యాన్ అసలు నిలబడడం చాలా జోక్గా అనిపిస్తుంది నీకు నిలబడడం చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది పిల్లడా ఇప్పుడు నాతో ఏం ఫైట్ చేస్తావు నువ్వు గేర్ఫుల్ అంటావు కదా సరే కానీ అయితే నాతో ఫైట్ చేస్తాను కదా ఫైట్ చేయని చెప్పేసి మనోడు చెప్తుంటాడు. అలాగా మన కాళ్ళు ఎగురుతూ ఉంటాడు. ఇంకా మనోడు అయితే సరే అయితే నీకు కొత్త పగలు కొట్టేదానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇది నేను 2 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నా మాస్టర్ ఫామ్ నీ పని అయిపోయిన చెప్తూ తను రియల్తో ఫైట్ చేసేటప్పుడు ఈ గేర్ఫుల్ టెక్నిక్ అఫెక్ట్ చేసి అని చెప్తుంటాడు. ఆహా అట్టంటావా నీ దీని బెనిఫిట్స్ కూడా ఉంటాయా సో అయితే రాయితే ఫైట్ అని చెప్తుంటాడు. అప్పుడే తన చేతిని స్ప్రింగ్లాగా అనేది తెచ్చేసి కాంగ్గా చెప్పి యూజ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఆ టెక్నిక్ అనేది మొత్తం స్కై నుంచి ఎగురుతూ దుంకి ఫీలింగ్ కింద పడిపోయి ఉంటాడు. నేను నమ్మలేకపోతున్నాను ఏదో జరుగుతున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి చెప్తుంటే స్ట్రా హెడ్ తను కొత్త ఫామ్లోకి వచ్చాను చెప్తుంటే అక్కడికి దొంగి ఫీలింగ్ తను ఎలా కిందకి వచ్చాడు తను ఎవడు అసలు ఎలా వచ్చాను చెప్పి పైకి వస్తుంటే అసలు నేను ఎక్కడున్నాను అసలు ఏం జరుగుతుంది
చెప్తుంటే నా కొడుకు నన్ను నిజంగానే కొట్టాడు అది చాలా నొప్పిగా ఉందని చెప్పి చెప్తుంటాడు పరిగెట్టండి చెప్తుంది అప్పుడే మెడిసిన్ కాల్చని చెప్పి ట్రై చేస్తుంది దొంకి ఫీలింగ్ కాలిపోతూ ఉంటుంది నా కొడుకు ఎట్ట కొట్టని చెప్పి అప్పుడే మళ్ళీ లూఫీ కడితే గాల్లో కొడుతూ తను చాలా సింపుల్ పాస్ కింద వస్తూ ఉంటాడు తను చూసుకుంటే మనం తన మీద స్టిక్స్ యూస్ చేస్తుంటారు గమగమనో గన్స్ అని చెప్పేసి తన డెసిషన్ యూస్ చేస్తూ ఉంటారు ఇంకా మనకి కిక్ చేశాడు తను ఎవడు గాల్లో ఎవడు తనకు బెలూన్ లాగా ఉన్నాడు అసలు ఆ బెలూన్గా ఎవడు అని చెప్తుంటే లూఫీ గెలిచేటట్టున్నాడు అని చెప్పేసి అలా లూఫీ చంపా అని చెప్పేసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు లూఫీ కొత్త టెక్నిక్ అనేది ప్రేమను కాపాడలాగుండి చూసే అమ్మ లూఫీ చంపా అంటే స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పేసి మనకి అడ్రస్కి చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత మళ్ళీ లూఫీ చంపి ఖచ్చితంగా దీన్ని నన్ను కాపాడతాడు సింకింగ్ అంటే ఆపాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎవడాడు క్రెటోస్ మొత్తం నాకు అర్థం కాదు నా మల్టిపుల్ టెన్షన్స్ ఉన్నాయి నాకేం అర్థం కాదు ఈ రబ్బర్ బ్యాస్టర్ నన్ను సాగుబడి తట్టున్నాడు అని చెప్పేసి మన దొంకి ఫీలింగ్ అయితే భయపడుతూ ఉంటాడు ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ నా కొడుకు నాపాలి తన గేర్ ఫోర్ ఇంత మ్యాచ్ అనిపించట్లేదు తను ఎక్కువసేపు ఉన్నాడు కానీ తను హాకీ మొత్తం యూజ్ చేస్తాను చెప్పి రెడీగా ఉంటాడు మీరైతే గుడ్ లక్ నేను పూజ చేసుకుంటున్నాను కదా నేను ప్రిపేర్ సెల్ చేసుకో అని చెప్పి చెప్తే మళ్ళీ లూఫీ గారు మీరు అటాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు తను గమగమను రబ్బర్ తను మళ్ళీ రబ్బర్ టెక్నిక్ యూజ్ చేయబోతాను అని చెప్పి అనుకుంటే అప్పుడే మనం అయితే ఆ రబ్బర్ టెక్నిక్ని మొత్తం ఎటు పడితే అటు పంపించేలాగా తను ఒకే వేలో స్టేట్కి వెళ్ళి తను ఏమి టార్గెట్ చేసేలాగా వెళ్ళి పంపించి ఉంటాడు అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడతో ఈ గేర్ ఫోర్ అనేది చాలా అంటే పవర్ఫుల్ అని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ గేర్ ఫోర్తో మనం కొట్టేసి ఉంటాడు ఇక్కడతో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్ నాకు తెలుసు ఇదంటే కాస్త మధ్యలో ఆపేస్తా అని చెప్పేసి క్విక్ హ్యాంగర్లో నాకు తెలుసు ఎందుకంటే ఇది 1 అవర్ ఇప్పుడే 30 మినిట్స్ అయిపోయింది 1 అవర్ 30 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కానీ నేను ఆపలేకపోతే ఇంకా పోతానే ఉంటుంది కాబట్టి నన్ను తప్పుగా అనుకోపకండి నేను ఖచ్చితంగా మన లూఫీ గాడు గేర్ ఫోర్తో ఏం చేయబోతున్నాడు అసలు మన డెస్ట్లో కాపాడతారా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కానీ మీకు ఆ నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఎక్కువసేపు కూడా పడదు తొందరగానే వస్తుంది మ్యాక్సిమం నేను రేపటి తెచ్చినాక ట్రై చేస్తాను అది కూడా మ్యాక్సిమం 1 అవర్ కానీ 1 అవర్ 30 మినిట్స్ కానీ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రేపటి డెస్ట్రోస్ అని కంప్లీట్ చేసేస్తాను కానీ మీరు అడగచ్చు నేను లుక్కీజోన్ని 8 రోజుల నుంచి విండో పెట్టట్లేదంటే అది ప్యానల్స్ కాస్త డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే ప్యానల్స్ దగ్గర నాకు కొన్ని ట్రాన్స్లేషన్ దగ్గర దుబ్బేస్తుంది దాన్ని నేను స్క్రిప్ట్ రాసుకుని కాస్త టైం పడుతుంది కాబట్టి నన్ను క్షమించండి దాని కూడా నేను తొందరగా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తాను ఇక్కడతో ఇదైతే కంప్లీట్ అయిపోతుంది దెస్ వాజ్ ఆర్క్ ఇంకో 1 పార్ట్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే గైస్ 7 బై బై సీ యూ టుమారో